ఈరోజు యూనివర్సల్ డాయిస్ స్టూడియోకి రావడం చాలా ఆనందదాయకం అండి. చిత్రలేఖనం గురించి మనం తీసుకుంటే జలవర్ణాలు, తైలవర్ణాలు అని రెండు విధాలుగా ఉంటుంది. మళ్ళీ వాటిలో కూడా చాలా తేడాలు ఉంటాయి. జలవర్ణ చిత్రలేఖనం తీసుకుంటే ఇందులో వాష్ టెక్నిక్ అనేది చాలా చక్కటి పద్ధతి అండి. ఆ పద్ధతిలో ఏం చేస్తారంటే చాలా పారదర్శకంగా ఉండేలాగా రంగుని చాలా ఎక్కువ నీళ్ళలో తక్కువ రంగుని కలిపి దానితోటి వేస్తారు. వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ రంగు పూస్తారు. చాలాసార్లు పూత అలా పూయడం వల్ల ఆ చిత్రానికి ఒక రకమైనటువంటి చక్కటి పారదర్శకత వచ్చి చాలా కాంతివంతంగా మనకి రంగులు కనబడడం జరుగుతుందండి. దీన్ని వాష్ టెక్నిక్ అంటారు. ఈ వాష్ టెక్నిక్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా అరుదైపోయారు. మొన్న కొద్ది మందిలో మనకి మంచం సుబ్రహ్మణ్యేశ్వరరావు గారని చాలా మంచి వాష్ టెక్నిక్ చేస్తున్నటువంటి చిత్రకారులు ఉన్నారు. ఈరోజు ఆయన మన స్టూడియోకి వచ్చారు. వారితోటి మనం రెండు మాటలు ముచ్చటించుకుందామండి. నమస్కారం అండి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. నమస్తే అండి. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారండి, మీకు చిత్రలేఖనం మీద ఇప్పటి నుంచి మీకు ఆసక్తి కలిగింది? చిన్నతనం నుంచి కూడా మీకు ఆసక్తి ఉందా, లేకపోతే మధ్యలో వచ్చిందా? ఎట్లాగా మీరు ఆ రంగంలో ప్రవేశించేది? నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడిని అండి. అంటే మీరు ఆశ్చర్యపదంగా ఉండొచ్చు, నేను ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత బైపీసీ తీసుకున్నాను. బొమ్మలు వేయడానికి కోసం తీసుకున్నాను. అది యాక్చువల్గానే మా అంటే కాలేజీని జూనియర్ కాలేజీ కలిపి ఉండేదండి. ఆ హెడ్ మాస్టర్ వచ్చి ఈ కుర్రోడికి ఎంపీసీ ఇవ్వండి, లెక్కలు బాగా చేస్తాడని ఆయన మా ప్రిన్సిపల్ తోటి గొడవ అన్నాడు. నేనేమో బైపీసీ ఇవ్వమని, ఆయనేమో ఎంపీసీ ఇచ్చాడండి. నువ్వు లెక్కలు బాగా చేస్తూ ఉంటావు కదా అని మళ్ళీ నాన్నగారిని తీసుకుని వెళ్ళి చెప్పించి మళ్ళీ బైపీసీకి మారాను. అంటే రికార్డులు ఉంటాయి, అందులో బొమ్మలు వేసుకోవచ్చు అన్నీ అన్నమాట. ఆ బొమ్మలు అన్న దాని గురించి అందులో గెలిపోయినాను. టు బి ఫ్రాంక్, ఇంటర్మీడియట్లో పావి అని ఒక ఆయన పరిచయం. అంటే మా కొలీగ్, అంటే కాలేజీలో నాకు జూనియర్ కాలేజీ జూనియర్ ఇంటర్ చదివే ఆయన పరిచయం బొమ్మలు మా అన్నయ్య బాగా వేస్తాడని తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఆనందం కలిగింది నాకు. ఎందుకంటే వడ్డాది పాపయ్య గారి బొమ్మలాగా ఉన్నాయి అన్నీ. చూసేటప్పుడు ఓహో ఈయన చాలా పెద్ద ఆర్టిస్ట్ అని అప్పుడు నాకు తెలిసింది. అంటే మా చిన్నప్పుడు కూడానే వడ్డాది పాపయ్య అంటే మెయిన్ చందమామ కోసం మేము లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం అండి. లైబ్రరీకి వెళ్ళి చందమామ ఎవరు చదువుతున్నారో వాళ్ళ వెనకాల కాపలా కాసేవాడు అన్నమాట అండి. ఆ పుస్తకం అవగానే తీసేసుకోవడం కోసం ఆ లైన్ ఉండేది. అటువంటి బొమ్మలు ఆయన దగ్గర చూసేటప్పటికి చాలా ఆనందం కలిగిందండి. ఆయన వేసిన బొమ్మలు కూడా బాలమిత్ర మీద, అట్ట మీద బొమ్మలు గట్ట వేసేవాడు. అప్పటికి పావి అని ఉండేదండి. తీసుకెళ్ళి మా ఫ్రెండ్ ఈయన బొమ్మలు బాగా వేస్తాడు, నా బొమ్మలు చూపిస్తాడు. బాగుంది అంటే నేను నేర్చుకుంటానండి. అంటే ఆయన లిస్ట్ ఇచ్చారు. ఆయన పోస్ట్ కలర్స్ ఉండాలమ్మా, ఫ్లాట్ బ్రష్లు, హ్యాండ్మేడ్ పేపర్లు ఇవన్నీ తీసుకురామ్మా, తీసుకొస్తే నీకు నేర్పుతాను అన్నారు. నేను కాకినాడ వచ్చినప్పుడు ఇవన్నీ కొనుక్కొని తీసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక బొమ్మ కూడా ల్యాండ్స్కేప్ ఒకటి చేసి చూపించారు. చూపించిన తర్వాత ఈ లోపల హాలిడేస్ వచ్చి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. నేను వచ్చేటప్పటికి ఆయనేమో పాలకొల్లు వాళ్ళది, ఆయన వెళ్ళి మ్యారేజ్ కూడా చేసుకుని చెన్నై వెళ్ళిపోయాడు. అక్కడికి ఆయనతో నాకు పూర్తిగా ఆయన దగ్గర ఏం నేర్చుకోలేకపోయాను టు బి ఫ్రాంక్. ఆయన ఎవరు అన్నది ఆరా తీస్తుంటే మొదలెట్టాను నేను. పావి అంటే పి వెంకట్రావు అని తెలుసు ఆయన. అలా ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆయన పేరు పావి ఒకప్పుడు, ఇప్పుడు ఆయన్ని శక్తిదాస్ అంటారు అని చెప్పారు. మొత్తంగా ఆయన నెంబర్ పట్టుకుని ఈ మధ్యనే ఫోన్ చేశాను ఆయనకి. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు మీరు ఇలా చూసి ఇంతకాలం తర్వాత ఫోన్ చేశారంటే చాలా ఆనందం కలిగింది ఆయన కూడా. సరే ఏలూరులో ఉంటున్నారని తెలిసింది. సరే ఏలూరు వచ్చినప్పుడు కలుస్తాను. 54 సంవత్సరాల తర్వాత 54 ఆయన నేను పూర్తిగా మర్చిపోయినమ్మా, తమ్ముడు గురించి కూడా చెప్తున్నారు కదా, నాకు కొద్దిగా గుర్తుకొస్తుంది అన్నారు. ఆయన చాలా ఆనందపడ్డాడు. ఆయన మొన్న మా గురువుగా ఆయన్ని కోల్పోయాను నేను. అప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా గురువుల కోసం మొదలెట్టాను. ఎవరు దొరుకుతారో అని మొదలెట్టాను.
మంచి గురువుగారు దొరికారు అక్కడ. అక్కడ నాకు ఎలమందనే మాకు ఎంఎస్సీ చేసే ఆయన కూడా బొమ్మలు వేసేవారు. రుచి గారు అని ఉంటారు, ఆయనకి నేను పరిచయం చేయాలని తీసుకెళ్ళారు ఆయన వాళ్ళ ఇంటికి. మా బాపట్ల మాయబజార్లో ఉండేవారు ఆయన. అప్పుడు మంచి పెయింటింగ్ వేస్తున్నారు అనమాట అండి. తెలుగు మహాసభల కోసం అందరు ఆర్టిస్టులతో బొమ్మలు వేయించేవారు అప్పుడు. ఈయన కూడా చాలా పెద్ద క్యాన్వాస్ మీద చాలా మంచి చిత్రం అండి. ఇప్పటికే అది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది కదండి, మనకి తెలుగు యూనివర్సిటీ ఉంది కదండి హైదరాబాదు, అక్కడ ఇప్పుడు కూడా ఆ గ్యాలరీలో ఉందండి ఆయన బొమ్మ. చూసేటప్పుడు చాలా ఆనందం కలిగింది. ఈయన ఎలాగైనా గురువుగా సంపాదించాలని ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఫలానా తెచ్చుకుంటే వద్దురి అని మీరు అన్నారు. ఆయన కూడా మా కాలేజీలోనే పని చేస్తారండి, అగ్రికల్చర్ కాలేజీలోనే ఆయన ఆర్టిస్ట్. ఆయన మాకు ఏంటంటే 6:30 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. 6:30కి నిక్కర్లు వేసుకుని మేము ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ వ్యవసాయ భూములు ఉంటాయి, క్షేత్రాలకు వెళ్ళిపోవడం, అక్కడ మేము డిఫరెంట్ పనులు చేసుకోవడం. తర్వాత 11 గంటలకు వస్తామండి రిటర్న్. 11 నుంచి 12 గంటల వరకు క్లాస్ జరుగుద్ది. క్లాస్ జరిగిన తర్వాత మళ్ళీ 2-2:30 వరకు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోనే మేము ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సైకిల్ కూడా ఉండేవి కదండి, ఆ ఎండలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన కూడా సైకిల్ మీద వచ్చేవారు. పేపర్ అంటించడం మొదలెట్టారు. పేపర్ ఇలా అంటించాలని చూపిస్తున్నారు అనమాట. పేపర్ అంటించడం ఏంటి, నేను క్యాన్వాస్ తెచ్చుకోమంటారంటే పేపర్లు చెప్తున్నారు అనుకున్నాను నేను. అంటే అప్పుడు నాకు వాష్ నేర్పుతుంటే నాకు నిజానికి అంత ఇంట్రెస్ట్ ఉండేది కదండి. నేను ఎప్పుడు ఆయిల్ పెయింట్స్ చేయాలి, మంచి నేచర్ మీద పెయింటింగ్స్ చేయాలి, ఇలాగ నా వేరేగా ఉండేది, భావాలు వేరేగా ఉండేది కుర్రతనం మీద. అంటే అప్పటికి ఆర్ట్ మీద కూడా నాకు అవగాహన లేదు, టు బి ఫ్రాంక్. ఆయన ఒక బొమ్మ చేయించాడండి, ఆయన వేసారు. పేపర్ ఫిక్సేషను, తర్వాత లైనింగ్ కొంత వేసి మరి నాకు ఇచ్చేవారు, ఏమనేవారు. లేయర్ ఆఫ్ కలర్స్ వేసేవారు, వాష్ చేసేవారు. ఇవన్నీ చూస్తుంటే ఏదో పడవ మీద ప్రయాణంలో ఉండేది అది. మనమేమో ర్యాకెట్ మీద వెళ్ళిపోదామని ఉండేది. చాలా ఇబ్బందికరంగా నేర్చుకున్నానండి అది. ఆయన దగ్గర 2 పెయింటింగ్స్ చేశాను. అలాగే 2 పెయింటింగ్స్ చేసిన తర్వాత లోపల 2 years అయిపోయింది. ఫైనల్ ఇయర్లో కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేశాను. బయటకు వచ్చిన తర్వాత 1 సంవత్సరం నాకు నిరుద్యోగ పరం ఉందండి. నాకు ఎంఎస్సీ అగ్రికల్చర్ రాలేదు సీటు. సరే నా ఫాదర్ కూడా నెక్స్ట్ జాయిన్ అవ్వరా, ఎందుకు మళ్ళీ అంటే ఈ లోపల నేను పనే ఉండేది కదండి. ఎక్కడన్నా గేమ్స్ బాగా ఆడేవాడిని, షటిల్ కానీ ఏదైనా ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆడుకునేవాడిని. మిగతా టైం అంతా వాష్ టెక్నిక్ అన్న దాని మీద మొదలెట్టానండి. అప్పుడు అన్నయ్య గారి ఫ్రెండ్ దుబాయ్లో ఉండేవాడు ఒక ఆయన అక్కడి నుంచి కలర్స్ తీసుకొచ్చేదండి. ఆ కలర్ అన్నయ్య నాకు ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఎలా పనిచేస్తాయని మొదలెట్టి స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి బొమ్మలు ఇంకా పనే ఉండేది కదండి, బొమ్మలు వేస్తుంటే అందులో ఉన్న ఆ డెప్త్ ఏంటన్నది నాకు తెలిసిందండి. అప్పుడు అరే వాష్ టెక్నిక్ అంటే ఇంత ఉందా ఏంటి. ఈ లోపలనే నేను కొన్ని ఎగ్జిబిషన్స్కి నాకు పంపించడం, వాళ్ళకి బాగుండడం, తర్వాత కొంతమంది వేసి చూడడం. అప్పటికి ఇంకా వాష్ బాగానే చేసేవారు అండి. ఈ పాండవుల్లో ఒక ఆయన చాలా బాగా చేసేవారు, ఆయన పంచపాండవులు. వాళ్ళంతా చూసిన తర్వాత ఓహో ఇలా తీసుకురావాలి, ఇంత డెప్త్ తీసుకురావాలి అని చూడడం. తర్వాత ఉల్చి గారు, అది నేను చెప్పాను ఆయన ఉల్చి గారు ఆయన అసలు పేరు రెడ్డిపోయిన కృష్ణమూర్తి. వాళ్ళ ఊరి పేరు పెట్టుకున్నారన్నమాట అండి. ఆయన ఉల్చి అనేది గ్రామం, ఒంగోలు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అది. ఆయన బొమ్మలు చూస్తుంటే తర్వాత నాకు అర్థమైంది, ఏంటి ఇంత డెప్త్ ఉంటుందా, వాటర్ కలర్స్లో కూడా ఇంత డెప్త్ తీసుకురావచ్చా ఏంటి అనేది అప్పుడు నాకు నేర్చుకోవాలనిపించిందండి. నిజానికి అప్పుడు నేర్చుకోవాలనిపించింది. అసలు ఆయన దగ్గర మొత్తం పట్టుకోవాలనుకున్నాను. ఆయన మీకు గురువుగా లభించడం చాలా అదృష్టం ఉండేది. ఎందుకంటే నా వేరేగా ఉండేదేమో మరి నాకు తెలీదు. వాష్ టెక్నిక్ ఆయన యాక్చువల్గానే వాష్ టెక్నిక్ అన్నది ఆయన కొండపల్లి శేషగిరిరావు గారి దగ్గర నేర్చుకున్నానండి. ఆయన గురువు కొండపల్లి శేషగిరిరావు గారు. ఆయన నందలాల్ బోస్ దగ్గర ఆయన శిష్యులుగా ఉండే. ఆయన ఏంటంటే ఈ లలిత కళా అకాడమీ ఉండేదండి. లలిత కళా అకాడమీ వాళ్ళు ఏం చేసేవారంటే అప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి వాళ్ళని పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వీళ్ళని పంపేవారు అన్నమాట. వాళ్ళ దగ్గర నేర్చుకోండి, ఆయన గురుకులం టైప్ మాట అండి అది. అలాగే ఈ నెల నేర్చుకుని వచ్చారు.
నేర్చుకుని వచ్చిన తర్వాత ఒక 1-2 years తర్వాత నేను వెళ్ళానమాట ఆయన దగ్గరికి. అందుకని ఆయన ప్రాక్టీస్ నాకు నేర్పడం 2 కలిపి వచ్చినాయి ఆయనకి. అప్పటికే ఆయన చాలా బొమ్మలు వేస్తున్నారు. బొమ్మలతో పాటు స్కల్ప్చర్ కూడా చేసేవారు కదా ఆయన. అన్ని రకాలండి, వెర్సటైల్ అండి. మీరు ఇంకా ఆ సైడ్ వెళ్ళలేదు? లేదండి, లేదు. ఏదో సబ్బు మీద గట్రా కొన్ని చేశానండి. ముందు 2-3 జాబులు చేశానండి. సీడ్స్ కార్పొరేషన్ అని, తర్వాత ఫెర్టిలైజర్స్ వాటిలో కొంతకాలం చేసిన తర్వాత బ్యాంక్ వచ్చింది. బ్యాంక్ వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయానండి. అప్పటికే కర్ణాటక వేశారు, కర్ణాటకలో ఉండేవాడిని. ఆ 3 years 4 years కొంచెం నాకు మళ్ళీ చిన్న చిన్న బొమ్మలు వేయడం తప్పించి పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదండి. తర్వాత 84 ఆ ప్రాంతాన్ని 85లో ఆంధ్ర వచ్చానండి. మళ్ళీ ఆంధ్ర వచ్చిన తర్వాత అప్పటికి అకాడమీలు బాగుండేయండి. కానీ మన అంటియాకుల పైటరాజు గారు వాళ్ళకి సంబంధించింది, తర్వాత లలిత కళా పరిషత్తు, లలిత కళా కేంద్రం, మన భీమవరం కళా ఆర్ట్ అకాడమీ అని ఉండేదండి అంకల్ సుబ్బారావు గారిది. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేసేవారండి, పోటీలు కండక్ట్ చేయడం. తర్వాత అప్పుడే కొరసాల సీతారామ స్వామి గారు కూడా అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ పెట్టారు. తర్వాత అనకాపల్లి ఆర్ట్ అకాడమీ అని, తర్వాత కొంతమంది ఇంకా నరసీపట్నం, ఇలా చాలామంది కండక్ట్ చేస్తుండేవారు. నేను పంపించాను అనమాట. మా మిస్సెస్ కూడా పంపించండి అని నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది అనమాట. ఆయన సరిగ్గా పండగలో పెట్టేవాడు, సంక్రాంతి పండగ పెట్టేవాడు స్టార్టింగ్లో. మేము సంక్రాంతికి తప్పకుండా వాళ్ళ ఊరు పక్కనే కాబట్టి, అమలాపురం కాబట్టి వెళ్ళవలసి వచ్చేది అనమాట. సరే మా బొమ్మలు కూడా చూసుకొచ్చేది, 2 కలిసి వచ్చేది. అలాగా చేసి పంపించాం అనమాట అండి. ఎక్కడికి వెళ్ళినా ఏదో చిన్న ప్రైజ్ మాత్రం, ప్రైజ్ లేకుండా ఉండేది కదండి. ఎందుకంటే అప్పటికి ఇంకా వాష్ తగ్గుతూ వస్తుంది. నేను ఇంకా అదే కంటిన్యూ చేయడం ఒకటి మెయిన్ కాదనమాట. అది నాకు కొంతమంది మిత్రులు కూడా మీరు ఇదే కంటిన్యూ చేయండి అంటే, నేను అప్పుడు కూడా కొన్ని ఆయిల్ కూడా చేసి పంపించాను. ఆయిల్ అన్ని చేసి పంపిస్తుంటే కొంతమంది ఆర్టిస్ట్ మిత్రులు, ముఖ్యంగా టీకి ముచ్చిందేరావు గారు, వీళ్ళంతా కూడా సార్ మీ వాష్ చాలా బాగుంటున్నాయండి, అది వదిలిపెట్టకండి, మీరు దాని మీద మీ గ్రిప్ ఉంది కదా, దాన్ని ఇంకా చేయండి అని ఆయన అలాగే కొంతమంది ఆర్టిస్టులు బాగా ఎంకరేజ్ చేశారు. మన ఆచార్య గారు వీళ్ళంతా, నేను రాజమండ్రిలో చేసినప్పుడు వీళ్ళంతా నాకు బాగా ఇదన్నమాట అండి. తర్వాత రాజాజీ గారి దగ్గరికి కూడా వెళ్ళే ఉండండి అప్పుడు 80sలో, ఎర్లీ 84 ఆ ప్రాంతాన్ని రాజాజీ గారి దగ్గరికి వెళ్ళి బొమ్మలు చూపిస్తే ఆయన చాలా మెచ్చుకునేవాడు అనమాట అండి. ఆయన కాగితం మీద రాసేవాల్సి వచ్చేది, చెయ్యి బాగుంటాయని ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయన మీరు వాష్ టెక్నిక్ వైపు ఆకర్షితులయ్యారు. వాష్ టెక్నిక్ ఇంకా నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాను. గారి దగ్గర మీరు వాష్ టెక్నిక్ నేర్చుకున్నారు. నేర్చుకున్నప్పుడు ఎటువంటి సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సి వచ్చిందండి? ఉల్చి గారి దగ్గర నేర్చుకునేటప్పుడు ఆ సవాళ్ళని ఎదుర్కోలేదండి. బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ సవాళ్ళు వచ్చింది. మీరు చెప్పాను కదండి, నేను ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండానే నేర్చుకున్నాను. అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను నేర్చుకునేటప్పుడు పేపర్ ఆయన ఇచ్చేవారు. కలర్స్ కేకులు వచ్చాయన్నమాట అండి అప్పుడు. పీకాక్, తర్వాత క్యామ్లిన్ కేక్స్ వచ్చాయండి. అంటే ఆయన అప్పటికి ఏ కేకులు వాడతారో నాకు తెలియదు, కానీ నేను ఈ కేకులే వాడేవాడు. నేను ఇండియన్ మేడ్ అది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పేపర్ ఏంటి, హ్యాండ్మేడ్ పేపర్ యూజ్ చేసేవాడినండి. పేపర్ యూజ్ చేసినప్పుడు ఆ వాష్లకి పేపర్ లేసిపోయేదండి పైకి, తడికి అది వాష్ చేసినప్పుడల్లా పేపర్ లేసిపోయేదండి. తర్వాత ఇప్పుడు ఆయనకి ఒకసారి అడిగానండి, సార్ ఏంటంటే పేపరు నువ్వు అది కాదు, నువ్వు వాట్మెన్ పేపర్ ఉంటుంది, వాట్మెన్ షీట్ తీసుకోవాలన్నమాట. అంటే దీని గురించి చెప్పాలంటే అండి, ఒకసారి లలిత కళా కేంద్రంలో నాకు ఒక అవార్డు వచ్చినప్పుడు ఆ రోజు కొండపల్లి శాస్త్రి గారు గెస్ట్ కింద వచ్చారనమాట అండి అక్కడికి. కొండపల్లి శాస్త్రి గారు, పిఆర్ రాజు గారు, సుభాష్ బాబు గారు, వీళ్ళంతా వచ్చారు, చాలామంది వచ్చారు ఆ రోజు. ఆయన ఆ ఎగ్జిబిషన్లో పెయింటింగ్స్ అన్నీ చూస్తూ శాస్త్రిరావు గారు ఒక చోటకి, ఉల్చి నువ్వు వేసావా ఈ బొమ్మను అన్నాడండి. అంటే లేదండి, నా దగ్గర నేర్చుకున్నాడు ఎప్పుడో, ఆయన వేసాడంటే అని అప్పుడు నన్ను పిలిచాడండి. ఆయన పిలిచిన తర్వాత పరిచయం చేశాడు అనమాట ఆయనకి.
పరిచయం చేసుకున్నప్పుడు కొండపల్లి శశిధర్ గారు అంటే నాకు ఒక ఆనందం కదండి. ఆయన పెద్ద ఆయనకి వెళ్ళడం అంటే పిఆర్ రాజు గారు అందరూ అక్కడే ఉన్నారు. బాగా వస్తున్నా బాబు అన్నారు. చాలా ఆనందం కలిగింది. ఆ తర్వాత చూస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట అండి. ఉల్చి గారు ఆయన, ఉల్చి నువ్వు ఇంకా వాష్ చేస్తున్నావా, వాష్ టెక్నిక్లో చేస్తున్నావా అంటే నా దగ్గర ఇంకా 2 పేపర్లు ఉన్నాయండి, వాట్మెన్ పేపర్లు, ఇంకా అయిపోయిన తర్వాత నేను ఆపేస్తానండి అన్నాడండి. ఓహో, వాట్మెన్ షీట్లోనే మహిమ ఉంది చాలా అని అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు వాట్మెన్ షీట్ల కోసం ట్రై చేశాను. ఇప్పుడు వరకు ట్రై చేస్తున్నాను, ఎక్కడా దొరకలేదండి. ఆ కంపెనీ ఆపేసాడు అది. కానీ మిగతా పేపర్లన్నీ ట్రై చేస్తే ఆర్టిస్ట్ పేపర్ ఒకటి బాగానే పనిచేస్తుంది అన్నమాట. ఈ మధ్యన ప్రస్తుతం ఆర్టిస్ట్ వాడుతున్నాను. అది ఫ్రాన్స్ మేడిన్. అంటే మన పేపర్లు నేను తక్కువ చేయను. మన పేపర్లు కూడా చాలా బాగుంటాయి కానీ వాష్లకి తట్టుకుంటలేదండి. అదే మెయిన్. ఎక్కువ వాష్లు ఇవ్వాలంటే కుదురుతులేదు. మన దగ్గర హ్యాండ్మేడ్ పేపర్ మీద కూడా చేయొచ్చు. మనం ఎక్కడో ఒక చోట సాటిస్ఫై అయిపోవాలి. ఇక్కడికి మనం వాష్లు ఆపేయాలి, ఇక్కడ ఫినిష్ చేసుకోవాలని అంత కూడా ఉంటలేదండి. 2 వాష్లకే మనకి ఇబ్బంది పెట్టేస్తుంది. అది పెయింటింగ్ పెట్టి వెళ్తానండి. కొన్ని వాష్లు అయితే ఒక 8 వాష్ల వరకు కూడా వెళ్తుంటానండి. ఒక్కోసారి 8 వాష్లు వేస్తాను. మళ్ళీ వాటర్ వాష్ ఇస్తాను, కలర్ వాష్లు కూడా ఇస్తుంటాను అవసరం అవుతుంది చోట. నేను చెప్పాను కదండి, పూర్తిగా నాకు అవగాహన లేదు కానీ కొంతవరకు ఉల్చి గారి స్టైల్ తర్వాత నా సొంతం అండి. తర్వాత నేను ఆయన దగ్గర ఎలాగైనా నేర్చుకోవాలని ఏలూరు దగ్గర మేనేజర్ కానీ చేసేవాడిని. నేను 1 వారం రోజులు సెలవు పెట్టి ఒంగోలు ఉండేవారు. ఆయన రిటైర్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళానండి. కానీ అప్పటికి ఆయన కొంచెం హెల్త్ దెబ్బతిందండి, చెప్పలేకపోయాడు. ఆయన కూడా రాలేకపోయాడు. నేను ఒక 1 వీక్ ఉండి ఇంకా ఈ లోపల మాకు ఫోన్లు అండి బ్యాంక్ నుంచి రావా అంటే వెళ్ళిపోయానండి. ఇంకేదో ఇన్స్పెక్షన్ జరుగుతుందంటే. పేపర్లో చాలా ఇంపార్టెంట్ అండి. పేపర్ అన్నది ఇంపార్టెంట్. తర్వాత కేక్స్ యూజ్ చేయాలండి ఎక్కువ. కేక్స్ అంటే డ్రై మెటీరియల్ కదండి ఇది. మళ్ళీ దాన్ని తడి చేసుకుని వాటర్ చేసుకుంటే అది లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. మెయిన్ ఈ వాషలు చేసేటప్పుడు ఏంటంటే అండి, మనం లైనింగ్ ఇచ్చినప్పుడు వాషలు చేసినప్పుడు ఎక్స్ట్రా కోటింగ్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఫిక్సింగ్ అవుతుంది అన్నమాట అండి. లైఫ్ కూడా చాలా ఉంటుంది. కలర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర 40 years ఏజ్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మౌంట్ మార్చేస్తే మీరు కొత్తది అనుకుంటారు అన్నమాట అండి. ఆ క్వాలిటీ ఉంటుందండి డెఫినెట్లీ. మామూలు దానికంటే ఆ క్వాలిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలా ఇతర మాధ్యమాలు కూడా ఉన్నాయి కదా సార్ మనకి. వాటికి ఈ వాష్ టెక్నిక్కి ప్రత్యేకంగా ఏమైనా ఉందంటారా? ప్రత్యేకత అంటే సార్ ఆర్టిస్టు ఆయన యొక్క శైలి దీన్ని బట్టి కొంతమంది పోస్టర్ కలర్స్ యూజ్ చేస్తుంటారు. అంటియాకుల పైటరాజు గారి చూడండి పాతవి, ఆయన పోస్టర్ కలర్స్ యూజ్ చేసేవాడు. చాలా అందంగా యూజ్ చేసేవాడు అండి. యూజ్ చేయడం అంటే అసలు చూస్తుంటే దీంతో ఎలా చేశారా వాష్ లాగా అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తుంటే. డైలీ ఆయన వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టి డెఫినెట్గా ఉంటుందండి. అది వాష్ అన్నది వాష్ ఉంటుంది. వాష్లో కూడా ఇప్పుడు నాకు బేసిక్స్ ఉండవు. నేను ఎక్కడో మొదలెట్టాను, ఎక్కడో ఉన్నాను అంతే తప్పించి కింద బేసిక్ లేదు, పైన లేదు, మధ్యలో ఉన్నట్టు మట్టండి మేము. అంటే ఏబిసిడి స్టార్ట్ చేయకుండానే ఎక్కడో స్టార్ట్ చేస్తాం. మొదటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మీకు లేకపోయింది. అవకాశం లేదండి, అవకాశం రాలేదు. అంటే చూడడం ప్రొఫెషనల్గా వెళ్ళేంత ఛాన్స్ కూడా రాలేదండి. బాగా చదువుకో ఉద్యోగం చేసుకునే వాళ్ళే తెప్పించి బొమ్మలు వేస్తుంటే మా ఫాదర్ అనేమాట, బాగా మంచి రైటింగ్ నేర్చుకోరా, బొమ్మలు ఏంటి నువ్వు రైటింగే బాగుండవు, బొమ్మలు అంటావు ఏంటి అనేవారు. తర్వాత నేను లేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా వస్తే ఆ బొమ్మలని చూపించేవారండి. ఆనందంగా ఉండేది ఆయన కూడా. కానీ ఎక్స్ప్రెస్ చేస్తే ఇటు చదువు ఎక్కడ పాడు చేసేస్తాడని భయం. అది సరే బాపట్లలో నేను ఒక్కడి ఉండేవాడిని కదండి. అంటే ఎలా చదువుతున్నావు, బొమ్మలు వేస్తున్నావు, చదువుతున్నావు అని అడుగుతుండేవారు అనమాట. నేను ఎక్కడ వచ్చిన ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యేవాడిని కానీ వదిలిపెట్టలేదండి. పెయింటింగ్ అన్నది కంటిన్యూ చేశాను. తర్వాత బ్యాంకులో బిజీగా ఉన్నా సరే ఏదో టైంలో ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడు అనమాట అండి. మెయిన్ నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫ్యామిలీ, మా మిస్సెస్ సపోర్ట్ మాత్రం 100% అండి.
మెయిన్ రీజన్ అదేనండి. దేనికైనా మరి అసలు నేను కూర్చుంటే వేరే వేరే మాట్లాడరు, వేరే పని చెప్పరు, ఏం చేయరండి. నీ పని నువ్వు చూసుకో అన్నట్టు ఉంటామాట అండి. చాలా ఎంకరేజ్ చేస్తుంటారు ఉన్నట్టు తప్పకుండా. మీ జీవితంలో సార్థకమైంది. నేను మరిపాను బ్రాంచ్లో పనిచేసేవాడిని అండి వైజాగ్లో ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈనాడు పేపర్లో చిన్న కటింగ్ వచ్చిందన్నమాట అండి. ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఉంది కదండి, అప్పుడు సుజాత గారు ఎవరో ఉండేవారు ఎడిటరు. వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారన్నమాట అండి. ఉగాది మీద ఒక పెయింటింగ్ వేయండి అనమాట. చాలా తక్కువ టైం అన్నమాట, ఒక 10 రోజులు 15 రోజుల ముందే వచ్చింది అది న్యూస్. మా మిస్సెస్ వేయండి ఉగాది మీకు ఇంట్రెస్ట్ కదా చేయండి అన్నమాట అండి. చాలా బిజీగా ఉండేవాళ్ళం అన్నప్పుడు. 9కి వెళ్తే నైట్ 9కి వచ్చేవాళ్ళం. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాం అక్కడ, స్పెషలైజ్డ్ అగ్రికల్చర్ బ్రాంచ్. చాలా బిజీగా ఉండేవాళ్ళం అండి. 4 జిల్లాలు చూసేవాళ్ళం అండి. అయినా మొదలెట్టండి స్కెచ్ ఎక్కువ టైం తీసుకుంటాను నేను. స్కెచ్ చేస్తుంటే ఇంక 3 రోజులు మిగిలిందండి. వాషర్ మొదలెట్టానండి. 3 రోజులు వాషర్ మొదలెట్టాను. వాషర్ మొదలెడితే అవ్వదేది. ఒక రోజు సెలవు పెట్టి నైట్ అంతా కూర్చున్నానండి. నైట్ అంతా కూర్చొని చేసేసాను. పొద్దున్న లేచేటప్పుడు కాళ్ళు లెగలేపోయాయి అనమాట నైట్ చేసి. ఆ తర్వాత నెక్స్ట్ డే పంపించాలి. ఎలా పంపించాలని ఆలోచిస్తే కొంచెం పెద్ద సైజు బొమ్మ అవి కొరియర్ రోడ్ దగ్గరికి వెళ్ళినా ఇది ఇంత సైజు మేము పంపించలేమండి, వెళ్ళిపోతాయి పంపించలేము అన్నారు. ఈ లోపల ఒక ఆయన సలహా ఇచ్చాడండి. ఈవినింగ్ గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్తుంటుందండి, వాళ్ళు కుర్రోళ్ళు వెళ్తుంటారు, ఇవన్నీ పట్టుకుని ఆయన వాళ్ళకి ఇచ్చేసేయండి, డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. ఈవినింగ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళి పెయింటింగ్ ఇచ్చాను. పెయింటింగ్ ఇచ్చిన తర్వాత అవి వేసేసి పంపించాను. పంపించిన తర్వాత ఒక 10 days తర్వాత ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. నీ ప్రైజ్ వచ్చింది చూసుకున్నావా, ఫస్ట్ ప్రైజ్ నీకేనా అండి అంటే నాకేం రాలేదే అన్నాను. రాలేదని ఆంధ్రప్రదేశ్ బుక్ మీద ఉందో చూసుకో అన్నాడండి. ఆంధ్రప్రదేశ్ బుక్లు ఎక్కడ దొరుకుతాయని అదొకటి మొదలెట్టానండి. అదే బస్ స్టాండ్ దగ్గర దొరకనగర్ దగ్గర దొరుకుతాయంటే నేను మార్నింగ్ వెళ్ళే టైంకేమో కట్టేసి ఉండేది, రిటర్న్ వచ్చే టైంకేమో మళ్ళీ కట్టేసేవాడు. తర్వాత మొత్తానికి తీసుకున్నాను. తీసుకుంటే ఆవిడ ఫోన్ చేస్తే సుజాత గారు మాట్లాడారన్నమాట. మాట్లాడి మీద నాకు వెనక రిటర్న్ వచ్చేసిందండి, మరిపాలెం అని రాసాం, ఆర్టిస్ట్ అని రాసాం అన్నారు. ఆర్టిస్ట్ కన్నా ఆంధ్ర బ్యాంక్ అని రాయండి వచ్చేస్తుంది అన్నమాట. మొట్టమొదటి వేసిన పెయింటింగే చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక మ్యాగజైన్ చిత్రంగా వచ్చింది. చాలా ఆనందం. ఆవిడ చెప్పిందండి 5,000 ఎంట్రీలు వచ్చినాయి అంటండి. 5,000 ఎంట్రీలు వచ్చినాయండి. ఆనందం కలిగింది అనమాట. మనం కూడా వేయగలిగాము అన్న ఇది. ఆ తర్వాత వాష్ టెక్నిక్లో ఒక పెయింటింగ్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి పంపించాను. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ ఇంట్రడ్యూస్ చేశారండి. అదే ఫస్ట్ టైం అండి వాళ్ళు. అంటే ఇప్పుడు అప్పటికే 66th వాళ్ళ ఎగ్జిబిషను. నేను అప్పుడు శ్రీకాకుళంలో ఉండేవాడిని. అక్కడి నుంచి పంపించాను నా పెయింటింగ్. ఒక పెయింటింగ్ వేసి పంపించాను. పంపించిన తర్వాత ఫోన్ కాల్ వచ్చిందండి, మీకు గోల్డ్ మెడల్ వచ్చిందండి, మీరు రావాలన్నారు. గోల్డ్ మెడల్ అంటే నాకు మా పాపలకు చాలా గోల్డ్ మెడల్ వచ్చింది, అలాగే ఉంటాయి కదా అని గోల్డ్ మెడల్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకుంటానండి, మాకు సెలవులు దొరకని చెప్పానండి. అంటే లేదు మీరు రావాలని. తర్వాత సుభాష్ బాబు గారు వీళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేశారన్నమాట అండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు అప్పుడు. ఫోన్ చేసి రావాలి మీరు రావాలంటే ఎలాగని ఒకసారి సెలవు పెట్టుకుని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వాణీదేవి గారు ఇంట్రొడక్షన్ మెడల్ ఆవిడ ఇచ్చిందన్నమాట అండి. పివి నరసింహరావు మెమోరియల్ అని మన పిఎం గారి పేరుని తీసుకొచ్చి నాంపల్లి గ్రౌండ్స్లోనే అది ఫంక్షన్లో ఇచ్చారన్నమాట. కాపీ రాజయ్య గారు, బిఏ రెడ్డి గారు వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంతా వచ్చారన్నమాట. ఫస్ట్ టైం చూశాను అనమాట వాళ్ళంతా. నేను చూసి బిఏ రెడ్డి గారు అయితే పిలిచి మా ఈ బొమ్మ ఎలా ఉంది, నీ ఫ్రేమ్ ఎలా ఉందని అడిగాడండి. మా ఊర్లో ఇలాంటివి దొరుకుతాయండి అని చెప్పానండి. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక 5,000 క్యాష్ అవార్డుని, గోల్డ్ మెడల్, మెమోరియల్ సర్టిఫికేట్ ఇస్తే 5,000 తీసుకెళ్ళి డైరెక్ట్గా పుల్చిగా దగ్గరికి వెళ్ళానండి ఒంగోలు.
ఆయనకి గురుదక్షిణ సార్ ఇది మీ ఇదే అని ఆయనకి ఇచ్చాను. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని ఆయన ఒక ఇది చెప్పాడు అనమాట. నాకంటే ఎక్కువ ప్రైజ్ నీకే వచ్చినాయి అన్నమాట. అది ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ చూసారా మీరు గోల్డ్ మెడల్ అంటే చూశాను అన్నమాట. ఇది గోల్డ్ అండి ఇది అని చెప్పింది అనమాట. 4 grams గోల్డ్ తోటి పివి నరసింహ గారు ఆస్తి మా ఇంట్లో ఉందండి ఇప్పుడు. ప్యూర్ గోల్డ్ తోటి చేసి ఇచ్చారన్నమాట. అది చాలా ఇది. దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. జిల్లా నుంచి ఒకళ్ళు తీసుకుని దగ్గర ఒక 30 మందితోటి, అంటే కంబైన్డ్ స్టేట్ అన్నమాట. 2006లో ఒక వర్క్షాప్ పెట్టారన్నమాట అండి. 3 days వర్క్షాప్ అన్నమాట. అన్నీ వాళ్ళు ఇచ్చి మమ్మల్ని బొమ్మలు వేయమన్నారు అన్నమాట. ఆ 3 daysకి ఎక్రిలిక్ క్యాన్వాస్ మీద వేయాలని చెప్పారు అన్నమాట. సైజుతో చెప్పారు. అన్నీ మేమే వేస్తాం, మీరు బ్రష్లు తెచ్చుకోండి సరిపోద్ది అన్నారు. సార్ నేను ఎక్రిలిక్ చేయనండి. అప్పటికి నేను ఎక్రిలిక్ అనేది నాకు తెలియదండి అప్పటికి. ఇంకానే ఎక్రిలిక్ అయితే కష్టం అండి, నేను వాటర్ అయితే చేస్తాను అన్నాను అని రానని చెప్పేశానండి. చెప్పిన తర్వాత తులసి గారితో ఒకసారి మాట్లాడుతుంటే, అదేంటి సుబ్రహ్మణ్యేశ్వరరావు నువ్వు ఎలా చేస్తావు, వాటర్తో ఎలా చేస్తావు అలా చేసే, ఇంకా నథింగ్ అది ఆయిల్ నువ్వు చేస్తుంటావు కదా, అదే దానికి దీనికి మధ్యలో ఉంటా చేసే అన్నమాట అండి. వెళ్ళి చేశాను అనమాట అండి. అప్పుడు ఆ 3 daysలోనే చాలామంది ఆర్టిస్టులు ఆంధ్రాలో అన్ని జిల్లాల వాళ్ళు పరిచయం అనమాట అండి. దామోదరాచార్య అని, మన కళాసాగర్ గారు, వీళ్ళంతా చాలామంది అండి. అప్పటి నుంచి ఒక సర్కిల్ అన్నది తెలిసింది అనమాట అండి. ఎవరు ఎలా చేస్తారు, ఎవరు బాగా ఏంటి అన్నది తెలిసింది. ఆ బొమ్మలు వేసిన తర్వాత మళ్ళీ సీనియర్ ఆర్టిస్టులు పెట్టారనమాట అండి. అంటే కొండపల్లి శశిరావు గారు, ఉల్చి గారు, వీళ్ళందరూ వెళ్ళారనమాట అండి. వీర రాజు గారు వీళ్ళంతా చేశారు. అప్పుడు చేసినప్పుడు మేము చేసిన 30 ఎగ్జిబిషన్ పెట్టారండి. అవి చూసి వచ్చి ఉల్చి గారు అన్నారన్నమాట అండి, నేను చూశాను మీ బొమ్మలన్నీ చూశాను అక్కడ, అవుట్ ఆఫ్ ద లాట్ యూస్ ద బెస్ట్ అన్నారండి. అంతే నాకు పెద్ద అయిపోయినమాట ఆ రోజు. అది గురువుగారు నాకు ఇచ్చిన కితాబు. అది రియల్లీ నేను ఆయన మర్చిపోనండి ఇప్పుడు కూడా. నేను వాళ్ళ ఫ్యామిలీతో కూడా నేను టచ్లోనే ఉంటాను ఇప్పుడు కూడా. మీ చిత్రాలకి ఇతివృత్తంగా మీరు సాధారణంగా పౌరాణికాలు అలాగే జానపదాలు తీసుకుంటుంటారు కదా, ప్రత్యేకంగా దానికి ఏమైనా కారణం ఉందండి? సరే, యాక్చువల్గానే నేను గ్రామాల నుంచి వచ్చానండి. నేను ఒక 10 స్కూల్లో చదువుకుని ఉంటాను. అన్నీ నేలబడలేనండి. మా విలేజ్ పల్లెటూరు, మా అమ్మమ్మ గారు ఊరు పల్లెటూరు, అంతా పల్లెటూరులో కాబట్టి అక్కడ కొన్ని జరిగాయి. మా అమ్మమ్మ గారు ఊరు వచ్చి నేమం అని కాకినాడ దగ్గరేనండి. కాకినాడకి ఒక 10 kilometers ఉంటుంది. మాది వచ్చి మచ్చిపూరి అని నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. నాన్నగారి పేరేమో ధర్మ గణపతిరావు అండి. అమ్మాజీ అండి. వాళ్ళంతా నాకు అమ్మతో డైరెక్ట్గా నాకు ఎంకరేజ్ చేసేది. బ్రదర్స్ నాకు ఒక అన్నయ్య ఉన్నాడండి, వెంకట్రాయుడు అని. ఆయన NGRIలో సైంటిస్ట్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా నాకు బాగా, ఆయన ఎక్కడ అదర్ కంట్రీస్కి వెళ్తే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు కలర్స్ అన్నీ పట్టుకొచ్చేవారు అనమాట అండి. ఎన్సాన్ న్యూటన్ కలర్స్ ఫస్ట్ టైం ఆయనే నాకు అంటార్క్టికా ఎక్స్పిడిషన్కి వెళ్ళినప్పుడు మారిషస్లో దిగి కలర్స్ పట్టుకుని నాకు ఇచ్చారండి. అన్ని ఆయిల్ కలర్స్ మొత్తం అన్ని కలర్స్ తెచ్చారండి ఆయన. వాళ్ళు బాగా నాకు ఎంకరేజ్ చేస్తారు ఫ్యామిలీ. ఇతివృత్తం అన్నారు కదా, ఇతివృత్తం పురాణాలు జానపదాలు ఉంటాయండి. పల్లెటూరి వాతావరణాన్ని కూడా మీరు చాలా బాగా మీ చిత్రాల్లో చూపిస్తారు. విలేజెస్లో అన్నది నాకు, నేను హై స్కూల్ చదివేటప్పుడు తాడేపల్లి వెంకన్న గారు అని ఆయన ఆర్ట్ టీచర్ ఒక ఆయన ఉండేవారండి. ఆయన మాకు అంటే మామూలుగానే చెప్పేవారు, కానీ నేను బొమ్మలు బాగా వేస్తానని నన్ను కొంచెం దగ్గర తీసుకునేవాడు. తీసుకుని ఆయన ఏదైనా పోస్ట్ ఆఫీస్కి ఆయన వేసిన బొమ్మ పంపించాలనుకోండి, నన్ను కేకేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమనేవారు అనమాట. తీసుకుని నేను అడిగేవాడు, లోపలే ఉందో చూపించండి అనేవాడు అనమాట. ఆ బొమ్మ చూసామన్నమాట. ఆయన పడవలో మీద ఇవన్నీ కొంచెం అని ఆ విలేజ్ టైపే ఉండేది ఆయన చేసేదంతా కూడా. ఇతివృత్తం అంటే మాకు అయ్యే కనిపిస్తుంటాయి, పల్లెటూరు వాళ్ళం కాబట్టి ఆ బొమ్మలు అలాగే అలవాటు అయిపోయిందండి. అలాగా చిన్నప్పటి నుంచి బొమ్మలు గ్రామీణ వాతావరణం మీదే వచ్చినాయి.
తర్వాత 2000 ఆ ప్రాంతాన్ని కన్నారావు గారు అని పరిచయం అయ్యారు నాకు. ఆయన లలిత కళా పరిషత్కి ఆయన సెక్రటరీ అన్నమాట. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన కనిపించినప్పుడల్లా కాంపిటీషన్స్కి వస్తాయి కదండి, అవన్నీ కూడా నాకు ఇచ్చేవారు అనమాట అండి. ఇది పంపించండి, ఇది పంపించండి, ఇది పంపించండి బాగా ఎంకరేజ్ చేసేవారు ఆయన. అప్పుడు కాళిదాస్ అకాడమీ ఉజ్జయిని వాళ్ళకు ఇచ్చారు ఆయన. ఇచ్చి దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. చదివితేనే ప్రాస్పెక్ట్ చదివిన తర్వాత ఏంటి ఈ బొమ్మలు మనం వేయగలమా లేదా ఏంటి అని ఒక ఇది వచ్చింది. ఫస్ట్ నాకు ఆయన ఇచ్చింది ఏంటంటే ఋతు సంహారం మీద. అంటే కాళిదాస అకాడమీ వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఆయన రాసిన ఒక బుక్ మీద క్యాప్షన్ పెట్టి అందులో శ్లోకాలు తీసుకుని ఏ శ్లోకం మీద బొమ్మ వేసాం కూడా ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. చాలా బాగుంది అనిపించింది. వెంటనే నేను అది తీసుకుని ఋతు సంహారం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను కొంచెం తెలుగులో సంస్కృతంలో పూర్ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను నిజంగానే. ఋతు సంహారం అంటే ఋతు అనే రాక్షసుని చంపడమేమో అనుకున్నాను అనమాట అండి. అది ఎలాగా ఎక్కడ దొరుకుతుంది అంటే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళానండి. అక్కడ మా కొలీగ్ వాళ్ళ మిస్సెస్ లైబ్రరీని కని చేసేది అనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఋతు సంహారం అంటే దీని మీద నాకు శ్లోకాలు వీటి మీద నాకు తెలుగులో ఉండాలండి, స్వచ్ఛమైన తెలుగులో ఉంటేనే చదవగలను. దాని ప్రకారం ఏంటంటే నాకు 2 days ఇవ్వమ్మా నేను చూస్తాను అన్నారు ఆవిడ. 2 days తర్వాత ఒక ట్రాన్స్లేటెడ్ బుక్ ఒకటి ఇచ్చిందండి ఆవిడ. ఆ బుక్లో చదివితే చదవగానే నాకు సిగ్గేసింది అనమాట. ఏంటో ఋతువులు అంటే మన ఋతువులు తెలుసు కదా, ఋతువులను ఎలాగ సంహరించడం అంటే దాని తర్వాత రావడం మాట, అది నాకు అర్థం కాలేదని కొంచెం సిగ్గుపడ్డాను. అప్పటి నుంచి ప్రతిసారి అంటే కాళిదాసు అంటే ఏంటి అనేది తెలుసుకుంది అప్పుడేనండి నేను. అసలు ఆ ఋతు సంహారం చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది అన్నమాట. ఓహో ఇలా ఉంటా. గ్రీష్మ ఋతు అంటే మనం చాలా బాధపడుతుంటాం ఎండలో ఏందన్నమాట. గ్రీష్మ ఋతుని ఆయన ఎలా వర్ణించాడంటే ఆ నిమిళ్ళు పాములు పక్కన వెళ్ళిపోతుంటాయండి, ఒకదాన్ని ఒకటి పట్టించుకోమంటే. అలాగా కొన్ని ఆయన చేసే ఉపమానాలు అయినా చూస్తుంటే చాలా ఆనందంగా కలిగింది అన్నమాట అండి. రే చేస్తుండాలి, అట్లీస్ట్ ఇలాగైనా మనం చదువుతున్నాం కదా కొంతని. అప్పటి నుంచి సాహిత్యం మీద బొమ్మలు వేయడం అంటే బొమ్మలు వేయడానికి సాహిత్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది బాగా తెలిసింది. అభిజ్ఞ శకుంతల మీద వేసాను. తర్వాత కుమార సంభవం, రఘువంశం వీటిలన్నిటి మీద కూడా బొమ్మలు చేయడం మొదలెట్టాను. బొమ్మలు కళ్ళు తెప్పించుకోవడానికి కూడా మా కజిన్ సుబ్బారావు అని, తటవత్ సుబ్బారావు అని పిఠాపురాన్ని ఉంటారు అన్నమాట అండి. ఆయనకి బాగా తెలిసిన సంస్కృత పండితుడు ఉన్నారండి, వారణాసి కామేశ్వర శర్మ గారు అని. ఆయన చాలా హెల్ప్ చేసేవారు అనమాట. మంచి మంచి శ్లోకాలు తీసి మంచి మంచి ఘటాల్లో నాకు ఇచ్చేవారు. దాన్ని ఏదో రకంగా వేసి పంపించేవాడిని. సంథింగ్ అక్కడ కూడా నాకు కొంచెం తెలిసింది, ఒక మనిషి వేస్తున్నాడు మనం దాని మీద ఆంధ్రా నుంచి చాలామంది వేస్తారు అనుకోండి, నేను కూడా వేస్తున్నానని తెలిసింది వాళ్ళకి. అప్పటి నుంచి పురాణాల మీద వేయడం. తర్వాత కొన్ని రేర్గా ఉంటాయండి కొన్ని ఫోటోలు. ఎగ్జాంపుల్ మనకి గాడ్ ఆఫ్ మెడిసిన్ అన్నారు కదండి ఈయన ధన్వంతరి, ఆయనది తక్కువ ఎక్కడో 1-2 కనిపిస్తుంటాయి అన్నమాట. వాటి మీద 2-3 చేశానండి నేను. అలాగే కొన్ని క్లిష్టంగా అంటే మనకు తక్కువగా కనిపించే వాటి మీద చేసామన్నమాట అండి. అలాగా పురాణాల్లోకి అలా వెళ్ళాను నేను. తర్వాత మన పటచిత్రాలు వేసానండి. ఆ పటచిత్రాలు వేసిన టైంలో భాగవతం అన్నది పటచిత్రాల్లో వేసినప్పుడు భాగవతాన్ని వేసాను అనమాట అండి. అది కనెక్షన్. ఇప్పుడు వాష్ టెక్నిక్ సంపూర్ణంగా వచ్చేసిన తర్వాత పటచిత్రం వేసి కూడా మీరు ప్రయత్నించారు కదా, అప్పుడు మీకు దాంట్లో కొన్ని ఈ వ్యత్యాసాలు కనిపిస్తాయి కదా సార్. అచ్చా, ఇది వాష్ టెక్నిక్ లో మీరు వేసిన స్టైల్ మీకు అర్థమైపోయింది. ఓకే ఓకే. పటచిత్రంలో కూడా ఆ లైన్స్ చెప్తాను. పూరి జగన్నాథ టెంపుల్కి 2-3 సార్లు వెళ్ళగలిగాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ పటచిత్రాలు వాళ్ళ ఒక విలేజ్ అంతా పటచిత్రాలు వేసే విలేజ్ కూడా ఉందండి అక్కడ మనకి. అవన్నీ చూసిన తర్వాత ఈ బొమ్మలు మనం వాష్లో చేస్తే ఎలా ఉంటుందని కొన్ని బొమ్మలు చేసి చూశాను. అంటే లైనింగ్ అంతా ఉంటుందండి, దీనికి సంబంధించిన లైనింగ్ అక్కడ లైనింగ్ ఉంటుంది. అవి కూడా బాగా వచ్చినాయండి నాకు. ఓహో ఈ స్టైల్లో కూడా చేయొచ్చని
అంటే వాళ్ళు అక్కడ డైరెక్ట్ కలర్స్ యూజ్ చేస్తారు, ఇక్కడ వాష్లో నించేస్తారు. టెంపరా కలర్స్ యూజ్ చేస్తారు. నేను వాష్ చేసుకుంటూ కొన్ని బొమ్మలు చేశానండి. అది బాగా వచ్చినాయి అవి కూడా. దానికి దీనికి సిమిలారిటీ ఏమన్నా కనిపించిందా? అంటే వాళ్ళ లైన్కి మన లైన్కి వాళ్ళ కంపోజిషన్స్కి అంటే లైన్ కొంచెం థిక్గానే వేస్తారండి వాళ్ళు. మనం ఇక్కడ సన్నటి లైన్ పెట్టుకుంటామండి. అసలు మేము కొంతమంది చూస్తే అసలు మనకి కొంతమంది వాష్లో చేసేవాళ్ళు అబ్దుల్ రెహమాన్ గారు ఉంటారండి, చుంగ్తాయ్ గారు. ఆ చుంగ్తాయ్ గారు లైనింగ్ చూస్తుంటే నాకు ఇప్పటికి ఎలా వేసారు అన్నది పట్టుకోలేకపోయాను అసలు. అంత అసలు వెంట్రుక ఎలా ఉంటుందో అంత లైనింగ్ చేయగలరు, హెయిర్ లైన్స్ వేస్తారు వాళ్ళు. పటచిత్రాల్లో కొంచెం బ్లంట్గానే వస్తుందండి అది. అంటే పటచిత్రం నుంచి కుట్టి చిత్రం రెండింటికి తేడా ఏమైనా ఉందండి? మీరు ఈ మధ్య శ్రీకూర్మంలో కుట్టి చిత్రాలని రినోవేట్ చేశారు కదా, అవునండి. చేయడంలో అంతకుముందు మీ యొక్క అనుభవం దీంట్లో ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యింది? సరే, యాక్చువల్గాని శ్రీకూర్మ దేవాలయం వెళ్ళడం అన్నది ఒక చాలా అదృష్టం నాకు. అంటే నేను ఆంధ్ర బ్యాంక్లో చేస్తున్నప్పుడు డిప్యుటేషన్ మీద మేనేజింగ్ డైరెక్టర్ కింద ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీకి పోస్ట్ చేశారు అనమాట అండి. అయిష్టంగానే పంపించారు నన్ను. అంటే పిల్లలంతా వైజాగ్లో చదువుతున్నారు, నన్నేమో శ్రీకాకుళం పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సొసైటీ అండి, బైలాస్ అన్నీ మళ్ళీ కొత్త జీవితంలాగా అనిపించింది. మంచి స్టాఫ్ ఉండేవారు, వాళ్ళు కూడా గైడ్ చేసేవారు. నాకు చక్కగానే గడిచింది అక్కడ. ఒకరోజు ఆ ప్రకాష్ అని మా గోడౌన్ అసిస్టెంట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన వచ్చే, సార్ మీరు ఎన్ని గంటలు ఇస్తారు అన్నాడు. నేను 6 అవుద్దామా లేసేద్దప్పటికి అంటే, మీరు 5 గంటలకి రెడీగా ఉండండి సార్ అన్నాడు అనమాట. ఏంటంటే మేము ఒక చోటకి తీసుకెళ్తాను అన్నాడు. పైకి ఆయన అరసవేలు తీసుకెళ్ళాడండి. అరసవేల్లో ఆ రోజు సూర్యోదయం పాదాల నుంచి తల వరకు వస్తుంది అన్నమాట. ఆయన తీసుకెళ్ళి ఎదురు కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే అప్పుడు పెద్ద ఇంత రష్ ఉండేది కాదు. చూస్తుంటే ఆ కిరణాలు పాదాల నుంచి అలాగా వెళ్తుంటే చాలా ఆనందం కలిగిందండి నాకు. అది రియల్లీ ఎలాగా చెప్పాలో తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మంచి దర్శనం ఇప్పించామా నాకు. సూర్యుడిని అండి డైరెక్ట్గా చూసాము, ఒక నారాయణమూర్తి మీద చూపించాము. నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు అని బయటికి రాగానే, సార్ మీకు ఇంకో టెంపుల్ చూపిస్తానని వెంటనే శ్రీకూర్మని తీసుకెళ్ళాడండి ఆయన. శ్రీకూర్మ అంటే చిన్న టెంపుల్లా కనిపించింది నాకు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే గోడల మీద బొమ్మలు కనిపించినాయండి. ఏంటి బొమ్మల్లో ఉన్నాయని దగ్గరికి వెళ్ళాను అనమాట. అంత పటచిత్రాలు ఉన్నాయి నేను మొత్తం అంతా. చూస్తుంటే అర్థం కాలేదండి, ఏంటి ఈ బొమ్మలు ఇలాగ ఉంటుంది. మనం అప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా చెప్పుకుంటుంటే అజంతా ఎల్లోరాల్లో అజంతా గురించి చెప్పుకుంటా ఉండే ఎక్కువ కుడి చిత్రాలు అంటే. ఓహో, ఇక్కడ మనకు కూడా కుడి చిత్రాలు ఉన్నాయని అప్పుడు నాకు అర్థమైందండి. అంతకుముందు లేపాక్షి చూశాను, కుడి చిత్రాలు చూశాను. అవి కూడా ఒకటి పెయింటింగ్ కూడా చేశాను. అంటే చాలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపిస్తలేదు. అప్పటికే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006, 7, 8 అండి. 8లో చెప్తున్నాను, 2008 గురించి చెప్తున్నాను. అరే ఈ బొమ్మలు బాగున్నాయి, మనం వేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చిందండి నాకు అప్పుడే. కానీ అక్కడి నుంచి మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ రావడం, హైదరాబాద్ వెళ్ళిపోవడం, రకరకాలుగా స్టేట్లు మారడం, ఇలాగ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. తర్వాత నేను రిటైర్మెంట్ అయిన తర్వాత మా వెంకటి గారు బస్ వేసి ఇవన్నీ చూపించాడు. మొత్తం యాత్ర బస్ వేసి పూరి జగన్నాథ్ వస్తూ మళ్ళీ కూర్మ టెంపుల్ రాగానికి పర్మిషన్ తీసుకుని అన్ని ఫోటోలు తీస్తానండి. కెమెరాలో కూడా కదండి, సెల్లోనే తీస్తాను. ఫోటోలు అన్నీ తీసేసుకుని కొన్న ట్రై చేద్దాం. మళ్ళీ బస్సు వెళ్ళిపోయే లోపల అన్నీ ఫోటోలు తీసుకున్నాను. ఫోటోలు తీసుకుని వచ్చిన తర్వాత చూస్తే అందులో నాకు సరస్వతీదేవి బొమ్మ చాలా బాగా నచ్చిందండి. ఈ బొమ్మ చేద్దాం మనం, అప్పుడు ఇంత చక్కగా వేశారు కదా, ఇంత మోడర్న్గా వేశారు అంటే. అందులో లోటస్లో వాటర్లో ఫిష్ కూడా వేశారండి వాళ్ళు. కుడి చిత్రాలు వేయడం ఒకటి, అన్నీ స్పెషల్గా వేశారు. వేయకుండా ఒక టైప్ ఆఫ్ వేణ అనమాట అండి. అప్పుడు మరి అలా ఉండేదో లేదో నాకు తెలియదు, కానీ మకర వేణ చివరిలో ఉంటుంది. చూసి వేద్దామని పెద్ద స్కెచ్ చేశానండి. దాన్ని
స్కెచ్ చేసిన తర్వాత పెద్ద స్కెచ్ అంటే సైజు ఎంత? సైజ్ అంటే చాట్ వేస్తానండి. అంత బొమ్మ వేద్దామని చాట్ వేస్తాను. ఆ బొమ్మ స్టార్ట్ చేయకుండానే మిగతా బొమ్మలని చూస్తుంటే ఉదాహరణ నుంచి ఒకటి ఉన్నాయండి. అసలు ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అసలు కోవిడ్ టైంలో స్కెచెస్ స్టార్ట్ చేశానండి. అప్పుడు నాకు కొంచెం హెల్త్గా వచ్చిందండి. కొంచెం నాకు ఏదో ట్యూమర్ ఏదో ఉందంటే బ్రెయిన్లో, దాని మీద ట్రైన్ అనిపించేది కదా, కానీ ఎంత నమ్మనెస్ వచ్చి కొంచెం ప్రాబ్లం వచ్చింది. నిమ్యాన్స్కి వెళ్దాం అని ప్లాన్ చేసుకుని ఈ లోపలనే లాక్డౌన్ అది చాలా హడావుడి అయిపోయింది కదండి. రేడియేషన్స్ అన్నీ మన బస్సు తారకంలో చేయించుకున్నాను నేను. అప్పుడు ఖాళీ అండి, ఎక్కడ బయటికి వెళ్ళాక లేదు, ఊరు వెళ్ళాక లేదు, ఉన్నాక లేదు అన్నట్టు ఉండేది మాట అండి. ఆ లోపల ఉండేవాళ్ళం కదండి. స్కెచెస్ స్టార్ట్ చేసి వేయడం మొదలెట్టారు అనమాట. అప్పుడు అంటే మీరు హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేశారు? ఈ హెల్త్ ప్రాబ్లం అప్పటికి నాకు వెట్టుగా రాలేదు. అప్పటికి స్కెచ్లు చాలా మటుకు చేశానండి. అక్కడ ఉండగా నేను 80% వరకు స్కెచ్లు స్కెచ్ బుక్ ఒకటి పెట్టుకున్నాను. ఆ స్కెచ్ బుక్లో మొత్తాన్ని స్కెచెస్ చేశాను. ఎక్కడైతే మనకు కనబడదో అవన్నీ కూడా గ్యాప్ ఫిల్లింగ్ చేశానండి. అది ఎక్కడ ఏమి ఉంటుంది అన్నది పటచిత్ర స్టైల్లోనే వేసానండి. అది అంటే యాక్చువల్గా పటచిత్రాల్లో గోడ మీద వేసిన దాన్ని బిట్టు చిత్ర అంటారండి వాళ్ళు. ఆ బిట్టు చిత్ర అందులో మూడు రకాల మాట అండి. పట అన్నది వస్త్రం అన్నాను, వస్త్రం మీద వేసేదాన్ని పటచిత్ర అంటారు. ఈ బిట్టు చిత్ర అంటే గోడ మీద వేసేదాన్ని అనమాట. తర్వాత తాళపత్ర చిత్రాన్ని తాడకిల మీద కూడా వేస్తారు వాళ్ళు. అది చేశాను. అదే చూసిన తర్వాత ఒక్కొక్కటి స్కెచ్లు అయిపోయినాయి. స్కెచ్లు అయిన తర్వాత ఈ లాక్డౌన్ వచ్చేసారు. మళ్ళీ మా విలేజ్కి వచ్చాను. మళ్ళీ కోవిడ్ సెకండ్ టర్మ్ వచ్చింది అనమాట. అంటే మా విలేజ్లో కూర్చుని కలరింగ్ స్టార్ట్ చేశానండి. వాష్లోనే ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను. విలేజ్ అంటే సార్ మా నేమంలో ఉండేవాళ్ళం అండి. అప్పుడు నేమంలో ఉండేవాళ్ళం. అంటే లగేజ్ అంతా గుంటూరులో ఉండేదండి. గవర్నమెంట్లో చేసేవాడిని కదండి అప్పటికి. ఇక కోవిడ్ వచ్చేటప్పుడు ఇంకా నేను ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత రిజైన్ చేశాను, బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇక బొమ్మల మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. చేస్తున్నప్పుడు నాకు కొంచెం అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళడం, అక్కడ చిన్న చిన్న పనులు చేస్తుంటే వెట్టుగా వచ్చి నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేసిందండి. అప్పుడు 2 months 3 months బెడ్ వేయడానండి. ఆల్మోస్ట్ పట్టుకుని తిప్పేవారు అనమాట. లేపి స్నానం చేయించేటట్టు ఉండేది అనమాట. అంతా ఇంట్లో వాళ్ళు చూసుకునేవారు నన్ను. కొంచెం రికవర్ అయిన కాడి నుంచి బొమ్మలు స్టార్ట్ చేశానండి. అసలు నాకు బొమ్మలు ఎలా వేయగలిగానంటే నిజంగానే అది గాడ్ గిఫ్ట్ అండి. అది గాడ్ గ్రేస్. అది రియల్లీ. ముందు సరస్వతీదేవి బొమ్మ వేసాను కదండి, అవే నడిపించింది మొత్తం అంతా చివరి వరకు తీసుకెళ్ళింది. బొమ్మలు నేను వినాయకుడి బొమ్మ నేను అందులో లేదు, కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ బొమ్మ స్టార్ట్ చేశానండి. అదే స్టైల్లో బొమ్మ చేశాను. ఆ పుస్తకంలో కూడా పెట్టాను. ఆ వినాయకుడిది అది అందులో బొమ్మ కాదు, నేనే చేసిన బొమ్మ అండి. అది కొన్ని కిట్టింపులు ఉన్నాయండి అందులో. మొత్తం 42 పెయింటింగ్స్ అండి. అది డిఫరెంట్గా ఉన్నాయండి. కొన్ని పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. అది దాని మీద ఆ మ్యూరల్స్ చిత్రాలు మంచి పుస్తకం కింద కూడా మీరు తీసుకొచ్చినట్టుగా విన్నానండి. అవునండి, ఈ పుస్తకం కింద చేశానమాట. ఇది కాళీమర్దనంకి సంబంధించినటువంటి చిత్రం అండి. ఇది చిత్రం గురించి ఏమైనా చెప్తారా సార్? సైజ్ బుక్ సైజ్ కూడా మ్యూరల్ లాగా పొడవుగా ఇవి మ్యూరల్స్ గోడ మీద వేయడం కూడా వాళ్ళు ఈ ఎత్తు అన్నది కామన్గా పెట్టారండి. గోడకి అలా పైన చేసుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట అండి. సో నేను కూడా ఆ విధంగానే హైట్ కొంత పెట్టుకుని అడ్డంగా వేసుకుంటూ వెళ్ళాను. ఇంకా పొడుగు బొమ్మలు ఉంటే కొంచెం రోల్ తీసుకుని రోల్లో చేయడం మొదలెట్టాను అనమాట అండి. ఇది పెయింటింగ్స్. నేను కూడా శ్రీకాకుళం వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అసలు ఈ ఫిగర్స్ ఏం లేక నాకు కనబడలేదు మంచిగా. కానీ ఇప్పుడు మరి చాలా చాలా చక్కగా ఇక్కడ నేను మనకి కలర్స్ నిండుగా చాలా చక్కగా. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో మ్యూజియం ఉంది కదండి, మన స్టేట్ మ్యూజియం ఉంది కదా. స్టేట్ మ్యూజియంలో అజంతాలో బొమ్మలన్నీ కూడా వాళ్ళు చేయించారండి. అక్కడ ఉన్న బొమ్మలన్నీ ఒక హాల్లో ఉంటాయి. అక్కడ చూసే ఉంటారు మీరు. అవి
అక్కడ ఏం చేశారంటే అండి, ఆ మ్యూరల్ ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ గ్యాప్ వదిలేసుకుంటూ చేశారండి వాళ్ళు. ప్యాచ్ అలాగే ఉంచుతారు. సరే నేను ముందు అలా అనుకున్నానండి. అనుకున్న తర్వాత మనం ఎందుకు ట్రై చేయకూడదు, టోటల్గా కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి కదా వాటిని కలిపేసి మనం బొమ్మ తయారు చేసేద్దాం అని ట్రై చేసి అప్పుడు ఎలా ఉండేది తీసుకొద్దాం అనమాట. అప్పుడు వైభవం ఎలా ఉండేది చెప్తుంటే గుర్తొస్తుంది. ఆ బోధిసత్వ పద్మపాణి ఆ చిత్రాల్లో కొన్ని గ్యాప్స్ అంటే అక్కడ కనబడినవన్నీ అలా వదిలేసారు. అంటే అక్కడ ఎలా ఉందో అలాగ చేసేసారు. నథింగ్ బట్ ఫోటోగ్రఫీ. అటు ఫోటోలో మనకి ఏం కనిపిస్తుంది అలాగే వాళ్ళకి కనిపించింది అంతా అలా చేశారు. అలా కాకుండా మీరు మరి ఆ గ్యాప్స్ నేను గ్యాప్స్ అన్ని ఫిల్అప్ చేద్దామని చాలా మంచి ఏదో ఐడియా వచ్చింది. సరే చేద్దాం, మన సొంతానికి వేసుకోవడమే కదా ఇది, పబ్లిక్ కాదు కదా అని చేశాను. చిరంజీవి స్వామి గారి ఆశీస్సులు కూడా మీకు లభించింది. అవునండి. ఎంత బొమ్మ వేసిన తర్వాత పుస్తకం ఆయనకు చూపించాను. అది ప్రింట్ వేయకుండానే చూపించాను. ఆయన చూపించిన తర్వాత ఆయన మండల శాసనం చేసి ఇచ్చారు. ఆయన ఈ బొమ్మల్లో కూడా కొన్ని మిస్టేక్లు పట్టుకున్నాడండి ఆయన. అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే చేస్తారు అని. ఆయన నాకు ఎప్పటి నుంచో బాగా ఆయన్ని ఫాలో అవుతుంటాను నేను. సరే ఆయనకే చూపించాలని ఒక ఇది అనిపించింది నాకు. ఆయన చూపిస్తే ఆయన ఫోన్ చేసి చెప్పేవారు వేరే వాళ్ళు, సరే మీరు పలానా చోట నామం ఎలా పెట్టారంటే పలానా చోటేమో ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు అని చెప్పేవారు అనమాట. క్లీన్ అబ్జర్వేషన్ చేశారు ఆయన. చేసిన తర్వాత నాకు సవరణలు అన్నీ చేశాను. చేసిన తర్వాత రైట్ టైప్ కోసం నేను ఏం చేశానంటే అండి, యాక్చువల్గాని పుస్తకాలన్నీ తీసుకోవడం మొదలెట్టాను. ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియలాజికల్ వాళ్ళని అడిగాను నేను, మీ దగ్గర పాత ఫోటోలు ఏమైనా దొరుకుతాయా అంటే. మనకు 200 years బ్యాక్ ఇంకా బాగుండి ఉంటాయి. మన ఫోటోగ్రఫీ వచ్చి 200 years దగ్గర అయిపోయింది కదండి. ఆ టైంలో కొన్ని ఒక 100 years బ్యాక్ ఎవరన్నా తీసుకుని ఉంటే దాని ప్రకారం మనకు చాలా క్లారిటీ ఉంటాయి. మనం ఎదుక్కోకుండా పని అవుద్దండి. మన సొంత కవిత్వం అక్కర్లేదు అక్కడ. ఎవరో డెవలప్ అయ్యారు. నేను హైదరాబాద్ వాళ్ళని అడిగాను, వీళ్ళని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళ దగ్గర ఏమైనా పెట్టారేమో. వాళ్ళ దగ్గర కూడా ఏం దొరకలేదు. ఇంకప్పుడు నేను ఇంకా సొంతంగా చేయడం మొదలెట్టాను అనమాట అండి. ఆ టైంలో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానండి. ఈ మ్యూరల్స్ దాని మీద బుక్స్. హైదరాబాద్ మ్యూజియం ఉంది కదండి, స్టేట్ మ్యూజియం, వాళ్ళ లైబ్రరీ ఉందండి. లైబ్రరీ వచ్చి మీకు గన్ ఫౌండరీలో ఉంటుంది. అది ఆర్చ్ ఉంటుంది చూడండి, చాలా పెద్ద లైబ్రరీ అండి. అక్కడ కూడా శిల్పాలు అన్నీ కూడా ఉంటాయి మ్యూజియం సంబంధించినవి. ఆ లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ అన్ని నేను ఒక 1 week మాస్క్ వేసుకుని కూర్చుని తవ్వడం మొదలెట్టాను అనమాట. ఇన్ఫర్మేషన్ తయారు చేశాను. హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న సమయంలో కూడా పైగా ఈ కరోనా పాండమిక్ తపస్సు కింద నేను చెప్పాను, గాడ్ గ్రేస్ అని. నిజంగా మామూలుగా ఏదైనా తపస్సుగా భావించకపోతే ఇటువంటి చిత్రం రాదండి. ఈ గోవర్ధనగిరి చిత్రం కొన్ని వందల జీవరాశులు ఉంటాయండి ఇందులో. ఎంత పెద్ద చిత్రం అండి ఇది. జీవరాశులు ఒక అడవి ఉంటుంది పైన, మొత్తం అడవి పందులు, నీళ్లు, ఒకటి కదా అన్ని రకాలు చేశాడండి. ఈకాలజీ అంతా కనబడుతుందండి మనకి ఇందులోను. అన్ని రకాల ఈకాలజీలు. ఆ పెయింటింగ్ పక్కనే వాస్తవ చిత్రం. ఇది వాస్తవ చిత్రం. ఇది కొంచెం బాగానే ఉంటుంది సార్, ఉన్నట్లు ఇది బాగానే ఉంటుంది. దాంట్లోంచి జీన్ని తీసుకురావడం అంటే కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి. అంటే మధ్య మధ్యన వెళ్ళి చూస్తుండే ఉన్నాడు అక్కడ. పరిశోధన అంటే పరివేదన. ముందు సుబ్రహ్మణ్యేశ్వర గారు పరివేదన చెందారు. ఆ పరివేదన నుంచి ఈ బొమ్మలో కనబడినాను అంటే ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఉండండి. ఇక్కడ ఏముందో చూడరు, ఇక్కడ ఏముందో. మా పాప ఒకటి వేసి ఇచ్చేదండి, ఇంకోటి మా మెస్సెస్ ఒకటి చెప్పేది. ఇవన్నీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని ఏదో ఒకటి మళ్ళీ ఇచ్చేది. ఇంకా నైట్ ఇదే పని మీద ఉండేవాళ్ళు అండి. ఇంకా మీరు ఈ పెయింటింగ్ చేసే సందర్భంలో ఇంకే పనులు చేస్తుండేవాళ్ళు అంటే మీరు ఇంకేదన్నా బయట వర్క్లు ఏమైనా చేసేవాళ్ళ? ఏం లేదండి, నేను మామూలుగా నేను రెగ్యులర్ వేసే బొమ్మలే 2-3 అలా వేసుకుంటుండే అనమాట. నేను హాబీగా వేసుకుంటుంటాను కదా. మొత్తం అంతా దృష్టి అంతా దీని మీద కాన్సంట్రేషన్. ఇంకేం కనిపించేది కదండి. పడుకున్నప్పుడు ఒక్కోసారి అక్కడ ఏదో కనిపిస్తుంది, అక్కడ ఇది ఉండొచ్చేమో కూడా గుర్తుకొచ్చేదండి. ఈ బొమ్మలు వేయడం ఒక ఎత్తు అండి, ఐడెంటిఫై చేయడం, ఆ బొమ్మ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడం, అది కొంచెం నాకు లక్కగా వచ్చేసిందండి అన్నీ.
అంటే మీరు పజిల్ని ఛేదించుకుంటే వెళ్ళిన తర్వాత ఈ బొమ్మ ఏంటి అంటే అక్కడ ఏ బొమ్మ వేశారు, ఎందుకు వేశారు అన్నది కూడా చూశాను. నేను లైబ్రరీలో కూర్చున్నప్పుడు చెప్పాను కదండి, ఇన్ఫర్మేషన్ తయారు చేశానండి. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసిన తర్వాత ఇంకా డౌట్ ఉందండి నాకు. ఇంకా అసలు ఏ రాజులు అంటే నేను వెళ్ళినప్పుడు మాకు మెయిన్ ప్రీస్టులు వాళ్ళు చెప్పేవారు మాట అండి. యాక్చువల్గా ఈ దేవాలయాలు కూడా ఆ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు రాజులు కానుకగా ఇచ్చేవారంటండి. ఇప్పుడు పూరి తర్వాత విజయనగర రాజులు వీళ్ళంతా అలాగే మనకు వచ్చింది మాట అండి. విజయనగర వాళ్ళకి గిఫ్ట్ కింద వచ్చిందని చెప్పారు ఒకసారి. ఇలాగ చాలా చాలా విషయాలు తెలిసాయండి నాకు. ఓహో, కానుకలు అంటే మనం ఏదో క్యాషుని నగలు ఇవి అనుకుంటాం కదండి, అలా దేవాలయాలు ఇచ్చేవారు అంటండి. అలాగే మనకి ఓన్లీ యూనిక్ టెంపుల్ కదండి కూర్మ దేవాలయం. పొలాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ వస్తాయి కదండి, అన్నీ వస్తాయి అన్నమాట అండి. అలాగే వచ్చి అలా మనకు వచ్చిందంటండి. అది అంతా ఒరియా స్టైల్లో ఉంటుంది కదండి, అంత ఉత్కల్ కల్చర్ అండి అంతా అది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసిన తర్వాత రైటప్ బుక్ చేద్దామని ఐడియా వచ్చి రైటప్ ఎలాగన్నది తయారు చేశానండి. కానీ తర్వాత కళాసాగర్ గారు అన్నారండి, దీనికి ఒక ఆంధ్ర యూనివర్సిటీలో సిస్లా శ్రీనివాస గారు, ఆయన కరెక్ట్ పర్సన్ అండి, ఆయన దగ్గరికి వెళ్దామంటే ఒకసారి అన్నారు. ఇద్దరం వైజాగ్ ఆయన ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా దీని మీద స్టడీ చేశాడండి. ఆయన ఇలా బుక్ అంతా చూసిన తర్వాత చాలా బాగా చేశారు. ఆయన సిస్టంలో ఆయన చూసిందంతా ఆయన పెట్టుకున్నాడు అనమాట. సిస్టంలో కొన్ని బొమ్మలు, ఈ బొమ్మ ఏంటి అని అడిగాడండి ఐడెంటిఫికేషన్లో. అడిగితే నేను చెప్పాను కొన్ని ఒకటి ఏంటంటే ఇదంటే ఆ ఉయ్యాల దగ్గర వాళ్ళ కొంచెం అలంకరించుకుంటున్నారని నేను చెప్పాను. అలంకరించుకోవడం కాదంటండి అది. ఆయన సెర్చ్ వీటి మీద ఏం తెలిసిందంటే డెలివరీ ఆఫ్ ద బేబీ అండి. ముందు వాళ్ళు బొంతనకాలను కూర్చోబెట్టి చేయిస్తారంటండి ఆ ఏరియాలో. డెలివరీకి ముందు కూర్చోబెట్టి ఆ స్టేజ్ అన్నమాట అండి. ఒక అతను చూస్తుంటాడు అన్నమాట అండి, అగ్లీగా ఒక అతను చూస్తుంటాడు అనమాట. అతను ఆడ మగ చూస్తుంటాడంటండి. మగ అవుతే వెంటనే కంసుడికి చెప్పాలన్నమాట. మగుడు ఇక్కడెక్కడో మగుడు పుట్టాడు ఇక్కడ అంటే ఆడొచ్చి ఇదంతా భాగవతం మీదేనండి మొత్తం. ఎక్కువ 18 మోర్ దాన్ 18 అనుకుంటాండి. 18 అంతా భాగవతం మీద ఉన్నాయండి. అది ఆయన ఎవరో 2-3 చర్చ చేసి ఆయన పట్టుకున్నాడు అనమాట. నా అనిపించింది ఈ ద రైట్ పర్సన్ దీనికి ఇవ్వడం కోసం. హిస్టరీ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదండి. మరి హిస్టోరియన్ అండి ఆయన, ఆర్ట్ హిస్టోరియన్. ఆయన నేను రాసిస్తానండి. ఆయన చాలా ప్లెజెంట్గా ఆయన మంచిగా రాసిచ్చాడు ఆయన. అది ఇంకా ఈ పరిశ్రమ అంతా ఇక్కడ తెలుస్తోందండి. ఈ హనుమంతుడి యొక్క చిత్రం ఇక్కడ ఏమాత్రం ఊహించలేనట్టుగా ఉంది. ఇక్కడ మీకు కొద్దిగా అనిపిస్తుంటాయండి. బొమ్మ ఏంటో అర్థం కావట్లేదు. దాన్ని ఇంత చక్కగా మీరు దాన్ని లాక్కొచ్చారు. మీ శ్రమ అంతా ఇందులో కనబడుతుంది. చాలా చక్కగా లాక్కొచ్చారు. హనుమంతుడి హావభావాలు చూసారు. అక్కడ లక్ష్మణుడికి ఏదో అయింది అనే ఒక యాంగ్జైటీ ఇది కానీ చక్కగా వేసారండి. కొన్ని బొమ్మల్లో అవుతాయండి. చీమలు కూడా వేసారండి. చీమల్లో వేసారు. అసలు చీమల్లో వేయడం అంటే నాకు ఆ చీమలు చూసేటప్పటికి చాలా ఆనందం కలిగింది. ఏరో బాబు ఇంతంత బొమ్మల్లో ఇంతంత చెట్టు మీద చీమలు వెళ్తున్నట్టు, ఊడద వెళ్తున్నట్టు మినియేచర్ చూపించారు అనమాట అండి. అంటే ఒక్కో పెయింటింగ్ గురించి మాట్లాడాలంటే ఒక అరగంట మాట్లాడవచ్చు అనమాట. అంత చాలా ఇది గ్రేట్నెస్ అంతా నాది కాదండి, ఆ ముందు వేసిన బొమ్మలు వేసిన వాళ్ళ గ్రేట్నెస్ అండి అది. ఇప్పుడు మీరు ఏదైతే మీరు నేర్చుకున్న విద్య అంతా దీనికోసమే అన్నట్టుగా చివరికి నాకు అందరికీ పనికి వచ్చేది ఒకటి చేయగలిగాని అనిపించింది మాట అండి. పుస్తకాలు రావడం వల్లే మీ యొక్క టాలెంట్ ఒక ఏమంటారు సార్ ఫ్రూట్ బయటకు ఒక ఫ్రూట్ లాగా కనిపించడం ఎలా ఉన్నా ఫ్యూచర్లో ఎవరన్నా మ్యూరల్స్ మీద స్టడీ చేయాలంటే ఇది కొంత ఉపయోగపడుతుంది డెఫినెట్గా. చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే నేను ఒక లేపాక్షి కూడా చేయగలిగితే నాకు పర్లాకిముడిలో ఒక ఫ్రెండ్ కలిసాడండి ఈ మధ్యన. ఆయన ఒరియా ఆయనతో మాట్లాడుతుంటే అసలు టెంపుల్ గురించి ఎంత ఉన్నదన్నది ఆయన అంటే అక్కడ దాని లిపి ఉంది కదండి, అంతా ఒరియాలోనే ఉందండి.
ఆయన టక్ 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 చదివేసేవాడు అనమాట అండి ఆయన. చూశారు కదా మీరు ఆ రోజు. ఆయన ఇంకా టచ్లో ఉన్నాడండి. ఆయన వస్తానన్నాడు, టెంపుల్ కూడా వస్తున్నాడు ఆయన. మోహన్ కుమార్ ఏదో సంథింగ్ అధిపతి. మంచి సబ్జెక్ట్ ఉంది ఆయనకి. అంటే అది ఆ లిపి కూడా పాత లిపి కదండి అది. అది చదివేవాడు కొంతమంది చదవగలరండి. అది ఓల్డ్ మన పాత ఒరియా అనేది ఆయన ఫ్లూయెంట్గా చదివేసేవాడు, టక్ 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 చదివేసేవాడు అనమాట అండి. అదే అతని ద్వారా మనం ఆ ఒరియా అంటే నాకు ఈ బొమ్మలో కూడా తెలుగులోకి మార్చుకుంటే అది ఒక అథెంటిక్ రైటప్ లాగా. అంటే ఆ రచయిత కవి చిత్రకారుడి యొక్క భావం కవిత్వం మనకి తెలుసు తెలుగు వాళ్ళం. అంటే ఈ పెయింటింగ్ చేసే దగ్గర కొన్ని చోట్ల కొన్ని కనిపించినాయండి నాకు, అక్షరాలు కనిపించినాయి. ఒరియాలో ఉన్నాయి, ఒకటి మాత్రం తెలుగులో ఉందండి చిన్న. దాని మీనింగ్ నాకు సరిగా రాలేదు కానీ తెలుగులో కూడా తెలుగు అక్షరాలు కనిపించినాయండి కొన్ని. ఆయన స్టడీ చేద్దాం అన్నాడు ఆయన. ఒకసారి వెళ్ళి ఆయన నేను బట్టి ఒకసారి తిరిగి అనమాట. ఆయన పర్లాకిముడిలో ఉంటాడండి. ఆయన పర్లాకిముడి ఒరిస్సా బోర్డర్ అండి మనకి. శ్రీకాకుళం బోర్డర్ పర్లాకిముడి వస్తుంది స్టార్టింగ్. లేదండి, అన్నీ వేసాను మొత్తం అన్నీ వచ్చేసినాయి. మొత్తం కంప్లీట్ చేశాను. మొన్న వాళ్ళు ఫంక్షన్ చేశారండి, బాగా చేశారు. వాళ్ళే చేశారు. ఆయన ఎమ్మెల్యే గారు వీళ్ళంతా వచ్చారు, మొత్తం ఆఫీసర్స్ అంతా వచ్చారు. ఆయన ఎమ్మెల్యే గారు కూడా చాలా కోఆపరేట్ చేశాడు. ఆయన చాలా బాగా చెప్పాడండి. ఆయన ఇదంతా మళ్ళీ మొత్తం మనం రెన్యువేట్ చేయాలని నేను రెగ్యులర్గా వస్తుంటానని కూడా ఆయన అక్కడ డిమాండ్ చేశాడు. పెద్ద ఆర్టిస్టులు కూడా కొంతమంది, మన మాకిరెడ్డి గారు, కాళాసాగర్ గారు, శంకర్ చలపతిరావు గారు, వీళ్ళంతా కూడా వచ్చారండి ఆ రోజు ఫంక్షన్కి. బాగా జరిగిందండి అది. బాగా జరిగింది ఫంక్షన్ జరిగింది. అంటే నేను అంటే మన పెయింట్ మన మ్యూరల్ కింద మన పెయింటింగ్ చూస్తే ఆ రోజు చాలా రష్గా ఉందండి. ఎగ్జిబిషన్ పెట్టాం కదండి. ఆ పెయింటింగ్ కింద దాని కింద ఇంకా మాకు అక్కడ తగిలించుకోవడానికి ఏం లేక మొత్తానికి వీటి మీద బెంచెస్ అవి వాటి మీద పెట్టిన తర్వాత ఒక రూరల్ నుంచి ఒక ఆవిడ వచ్చి ఇలా బొగ్గలు పట్టుకుని, బాబు పైన ఏమన్నా కింద చూపించామా మాకు అన్నాడండి. చాలా ఆనందం కలిగిందండి. అంటే జనరల్గా ఏంటంటే ఎవరు పట్టించుకోరు కదా అనుకుంటాం. ఆవిడ దగ్గరికి వచ్చిందండి, ఎవరు వేసారు అని అడుగుతూ వచ్చిందండి. ఆవిడ పెద్ద ఆవిడ ఓకే అంటే బాగా చదువుకున్న ఆవిడ కూడా. అంటే చదువుకుందేమో నాకు తెలియదు, ఆవిడ వేషధాన్ని పెట్టి చెప్తున్నానండి. ఆవిడ భాష అంటే మాట్లాడే భాష పెట్టి చెప్పి ఇలా పట్టుకుని, బాబు పైన ఏముందో మాకు తెలిసేది కదా కింద చూపించాం అన్నదండి. అది నాకు వెళ్ళి ఆనందం కలిగిందండి. తర్వాత హేమచంద్ర గారు, అప్పారావు గారు వీళ్ళంతా మాకు బాగా కోఆపరేట్ చేశారండి. అక్కడంతా వాళ్ళే మీటింగ్ అని బాగా కండక్ట్ చేశారు. దాని గురించి డిస్కషన్స్ కూడా బాగా జరిగినాయండి. అది ఆ టెంపుల్ అంటే ఏదైనా చేస్తారు అన్న ధైర్యం మాకు వచ్చి బయటకు వచ్చామండి ఆ రోజు. అంటే రెన్యువేషన్ చేయడం అన్నది ఇంపాసిబుల్. దాన్ని ఇంకా మనం ముట్టుకుంటే ఊడి పుట్టొచ్చింది. ఉన్న వాటిని మనం పరిరక్షించుకోవాలి. కింద ఏమైనా ఉంటే ఈ టైప్ ఉండే అని ఏమైనా పెడతానంటే నన్ను ఇస్తానని కూడా చెప్పానండి పెయింటింగ్స్. అది ఏదైనా చేస్తారని నాకు నమ్మకం కలిగింది. చూడాలండి అదే ఏం చేస్తారన్నది. చిత్రాలని మీరు ఎంత బాగా చక్కగా చేశారో అలాగే ఇతర చిత్రాలను కూడా మీరు చాలా భద్రపరిచి మరి తర్వాత భవిష్యత్ తరాలకి మీరు అందించాలి. భవిష్యత్ తరాలకి మీ చిత్రాల ద్వారా మీరు చెప్పదలుచుకున్నటువంటి సందేశం ఏమన్నా ఉందండి? ఏం లేదండి. ఇప్పుడు కొన్ని మనకి ఓల్డ్ కల్చర్ కొంత తగ్గుతూ వస్తుందండి. కొంత ఆల్మోస్ట్ కొన్ని జీరో అయిపోయినాయి. వాటిని అన్నింటినీ కూడా మనం అట్లీస్ట్ కొన్ని పెయింటింగ్ చేసి అలా పెట్టామనుకోండి, ఓహో అప్పుడు ఇలా ఉండేది అని తెలుస్తుంది. అప్పుడు కొన్ని చేద్దామనే ఒక ఐడియా ఉందన్నమాట అండి. మీ శైలి కొన్ని చిత్రాలకి చాలా యాప్ట్గా ఉంటుంది. కొన్ని అంటే ఒక సాంప్రదాయ చిత్రం కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, వాటిని చూపించాలంటే మీ శైలిలోనే చూపిస్తే దానికి బాగుంటుందండి. అది ఓల్డ్ టైప్ ఆఫ్ పెయింటింగ్ కాబట్టి ఇది ఉంటుందండి.
నేను చెప్పాను వృషో సర్జన్ అన్నది, అంటే ఆ టైపు అంటే పాత మరుగున పడిపోయి అన్నిటినీ ఒకసారి చేద్దాం. ఈ మధ్యన ఇంకా అది తీసుకున్నాను, కొన్ని సబ్జెక్టులు తీసుకుని ఒడిశాలానే ఒకటి చేశాను ఈ మధ్యన. చెప్తాను ఈ మధ్యన ఇంకా తగ్గిపోయింది కదండి ఇప్పుడు అంతా, బాంబులు పెట్టడం లేకపోతే డప్పులు కొట్టడం ఇవి వచ్చేసినాయి కదండి, లేకపోతే అంతా ఒడిశాల అలా కొన్ని యాతాలు ఉండే వాటర్ లిఫ్టింగ్ డివైజెస్ అవన్నీ తీసుకున్నానండి. అవన్నీ తీసుకుని కొన్ని చేసి సబ్జెక్ట్ చేసి పెడితే భావితరాలకు ఇగో ఇలా ఉండేవి అని అంటే చాలా అంటే కొన్ని ఆ టైప్ చేద్దామని ఇప్పుడు ఫస్ట్లో స్టార్ట్ చేశానండి. మంచి ఆలోచన. పోయినటువంటి వాటిని మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఈ తరాలకు కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. మరి చిత్రకారుడిగా మీ యొక్క వారసత్వం దాని గురించి మీరు ఎలాగ ఆలోచిస్తున్నారు? సరే, ఈ వాష్ టెక్నిక్ మంచి స్టైల్ అండి డెఫినెట్గానే. ఈ మధ్యన రాజీవ్ అనే ఒక ఆయన మనకి వస్తున్నాయి యూట్యూబ్లోని వాటిలోనే, రాజీవ్ అని ఫ్రమ్ కలకటా ఆయన చేస్తున్నాడండి. ఆయన ఫిక్సింగ్ ఆఫ్ వాటర్ మన ఇది లేకుండా వాటర్ తోటి చేసుకుంటూ చేస్తున్నాడు ఆయన. అంటే మిక్స్డ్ చేస్తున్నాడు లాస్ట్లో, కానీ వాష్ బాగా చేస్తున్నాడండి ఆయన. నేను ఆయనతో కూడా ఒకసారి మాట్లాడితే ఆర్టిస్ట్ పేపర్ పర్లేదండి అది దాని మీద చేస్తున్నాం ఇప్పుడు అని ఆయన కూడా చెప్పాడు. ఆయన అందరూ చేద్దాం అంటున్నారు కానీ అండి చివరి వరకు రావట్లేదు, ఎందుకో తెలుస్తలేదు నాకు. స్టార్టింగ్ కొంతమంది వచ్చి నా దగ్గర డెమోస్ చేశానండి, చాలామందికి డెమోస్ చేసి చూపిస్తాను అన్నమాట. అంటే నా దగ్గర ఒక 4-5 పెయింటింగ్లు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా చూపించేవాడు. అందులో మ్యూరోసిస్ టైంలో నాకు ఇంకా ఈజీగా ఉండేయండి. 2-3 ఎప్పుడు ఉండే నా దగ్గర మినిమం. అంటే కొంచెం టైం టేకింగ్ డెఫినెట్లీ, కానీ శ్రద్ధ పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అందరికీ చెప్తున్నానండి, ఎవరు వచ్చినా సరే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. నేను మా పాపలు ఇద్దరు కూడా వేస్తుంటారు, వాళ్ళు కూడా ఎవరు పనులు చేసుకుంటున్నారు తప్పించి దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఎవరు చేస్తలేదు. వాళ్ళకు కూడా నేను అందరికీ ఎవరు వచ్చినా సరే, నేను మన అంజీ అఖండ్ గారు కాకినాడ ఒక ఫంక్షన్ పెడితే నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు అక్కడ వచ్చే ఆర్టిస్ట్ అందరికీ చెప్పానండి, మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక ప్లేస్ చెప్పండి నేను వస్తాను, లేదంటే మా ఇంటికి వస్తే నేను మీకు డిమోస్ చేస్తాను అన్నారు. కొంతమంది వచ్చారు, చూపించాను. తర్వాత మీరు ఏది తీసుకురండి, నేను దాన్ని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అన్నది మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం అని చెప్పాను. ఇది కూడా బాగుంది ఈ మాట. ఏసి తీసుకొస్తే అంటే ఇక్కడ కూర్చొని స్టార్ట్ చేయడం వేయడం ఇదంతా టైం కాబట్టి కొంచెం ఏసి బేసిక్ ఇచ్చామనుకోండి. అది జనరల్గా ఏంటంటే ఏదో డిప్లొమా చేసిన వాళ్ళు, తర్వాత బిఎఫ్ఏ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ చాలా ఈజీ అండి. అది చేస్తే మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. అలా కొంతమంది చేయడం అంటే నేను రెడీగా ఉన్నానండి. నాకు తెలిసినంత వరకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ మీన్ లక్కీగా నాకు దేవుడు ఏదో ఇచ్చాడు, నాకు సరిపోద్ది. మా మిస్సెస్ కూడా అదే ఉంటుంది, మీరు అందరికీ నేర్పండి అంటే ఎవరు రాకపోతే నేనేం చేస్తాను అంటాను అనమాట. ఇప్పుడు ఈ టెక్నిక్లో డ్రాయింగ్కి ఇంపార్టెన్సా, పేషెన్స్కి ఇంపార్టెన్సా? సార్, డ్రాయింగ్లో స్కెచ్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్కెచ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఎండింగ్ స్కెచ్చే మళ్ళీ మధ్యలో వీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. ఒక చిన్న మిస్టేక్ వస్తే అది ఆగిపోయినట్టు. ఇంకా అది ఆ లైనింగు చివరి వరకు వాష్లు వెళ్ళిపోయే వరకు అది ఆగాలండి. ఆ లైనింగ్ ఒక్కోసారి మనం ఆ లైనింగు సేమ్ లైనింగ్ ఆ లైనింగ్ మీదే 3 times కూడా వేయవలసి వస్తుందండి. వాషర్లో వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ లైనింగ్ వేసుకోవాలి, మళ్ళీ ఒకసారి మళ్ళీ వాష్ చేయవలసి వస్తే మళ్ళీ లైనింగ్ చేయవలసిందండి. దాని మీదే చేయాలి. మళ్ళీ కొత్తగా మనం లైన్ చేస్తాను అంటే డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి. లైన్ వేయడం ఈజీ, కానీ లైన్ మీద లైన్ వేయడం అనేది ఇప్పటికి కలవాలండి. ఒకే లైన్ కనబడాలి, చివరికి ఒకే లైన్ కనబడాలి. అక్కడ పేషెన్స్ అన్నది ఇంపార్టెంట్. అంటే ఒకటికి 4 రఫ్ స్కెచ్లు తయారు చేసుకొని ఫైనల్ డ్రాయింగ్ స్కెచ్ చేసి ఫైనల్ కాపీ దాటుకొచ్చిన తర్వాత చేయవలసిందండి. చేయాల్సింది ఓపిక చాలా అవసరం.
ఓపిక ఇంక ఈ బొమ్మ అన్న తర్వాత ఎవరైనా సరే ఓపిక లేకుండా బొమ్మే లేరు. ఇప్పుడు మామూలుగా వాటర్ కలర్ క్లిష్టమైంది అంటారు కదా, ఇది ఆయిల్ కంటే కూడా ఆయిల్ ఆఖరి నిమిషంలో కూడా చేంజ్ చేసుకోవచ్చు, మనం చేంజ్ చేసుకోవచ్చు. కలర్ స్కీమ్ ద్వారా మళ్ళీ మన వాటర్లో కూడా పోస్టరు ఈ టైప్ ఉన్నాయనుకోండి, దాని మీద మళ్ళీ ఏదో మనం మార్చుకోవచ్చు. చేంజెస్ ఏమైనా ఉంటే మన తప్పుడు సరిదిద్దుకోనకుండా ఈజీ అవుతుందండి ఆబ్జెక్ట్. కానీ వాష్లో మాత్రం కుదరదండి. ఇంకా అది కనిపిస్తుంది, చేసినా కనిపిస్తుంది, అదో ఇది వేరే కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా కూడా మీరు 1-4 మార్చిన సందర్భాలు కూడా ఉండండి. స్కెచ్ అంటే పేపర్ తీసి మళ్ళీ పేపర్ స్టార్ట్ చేయడం అండి, అంతే, వేరేది ఏం లేదు. నేను చెప్పాను కదండి బొమ్మ వేస్తున్నాను, అది మళ్ళీ చెయ్యాలండి. ఇంకా అది అదే ఇంకా పని చేయదు అది. ఇప్పుడు యువ చిత్రకారులకి ఈ వాష్ టెక్నిక్ గురించి మీరు ఏదన్నా మీరు చెప్పదలుచుకునే విషయాలు ఏమన్నా ఉంటే? సరే, యాక్చువల్గానే ఇది మంచి క్వశ్చన్ అండి. నేను చెప్పాను కదా, మేము బిఎఫ్ఏ చేసిన తర్వాత ఎంఎఫ్ఏ వాళ్ళందరికీ థియరీ బాగా తెలుసండి. ఆ ప్రాక్టికల్లోకి వెళ్ళాలంటే అక్కడ కూడా ఏం చేస్తలేదు అని అర్థమైంది నాకు. ఈ బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ ఈ స్కూల్స్లో కూడా వాళ్ళ కాలేజెస్లోని డెఫినెట్గా ఒకటన్నా చేయించాలండి. ఇది వాళ్ళు చేస్తే తప్పించి ఆ కోర్సులో అక్కడ కొంతమంది మళ్ళీ అట్రాక్టివ్ కొంతమంది చేయగలరండి, కొంతమంది ప్రొఫెషనల్గా. ఈ యొక్క శైలిని బతికించాలా అనేది మీ సంకల్పం. ఎగ్జాక్ట్లీ. దానికి ఇప్పుడున్న ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు గట్టిగా కృషి చేయాలనేది, అంటే ప్రాక్టికల్గా చేయించాలండి. వాళ్ళు చేయించి ఏదో కొంతమంది ఒక 3% 4% అన్నా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి హాబీగా చేసుకోవచ్చు. వాళ్ళు ప్రొఫెషనల్ చేసుకుంటూ హాబీగా వాష్ చేయొచ్చండి. నా అబ్జర్వేషన్లో గ్రాఫిక్స్ మీద ఇట్లాంటి వాటి మీద పెట్టిన దృష్టి ఈ వాష్ టెక్నిక్ మీద పెట్టడం లేదు. అవునండి. ఏది కాలేజీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో లితో ప్రింటింగ్, తర్వాత టెక్నిక్స్కి ఎక్కువ వాటి మీద దృష్టి పెట్టారు, బాగానే పెడుతున్నారు. ఈ వాష్ టెక్నిక్ మీద పెట్టట్లేదు. తర్వాత ఆయిల్ మీద ఉన్న అట్రాక్షన్ వాటర్ కలర్ మీద లేదు. మళ్ళీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటండి ఇది, వాష్ టెక్నిక్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇండిజినల్ ఆర్ట్ కదండి ఇది. వాళ్ళకి చెప్తుంటారు అనమాట. ఇది మన మదర్ ఇండియా బొమ్మలు వేశారు కదండి కొంతమంది, నందలాల్ బోసు ఇవన్నీ వాటి మీద క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది అంటండి. కాబట్టి థియరీగా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, ప్రాక్టికల్గా పెద్ద ఏమి ఉన్నట్లేదండి. మాదాపూర్ స్టేట్ గ్యాలరీలో పెట్టానండి ఎగ్జిబిషను, చిత్రమేళలో పెట్టాను. తర్వాత ఐసీఆర్ ఆర్ట్ గ్యాలరీ ఉంది కదండి, రవీంద్ర భారతిలో ఒకసారి పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అప్పుడు యాక్చువల్గాని రవీంద్ర భారతిలో పెట్టినప్పుడు నేను అక్కడ ఎదురుకుంటేనే ఆంధ్ర బ్యాంక్లో ఉండేవాడినండి. ఎగ్జిబిషన్ జరిగినప్పుడల్లా వెళ్ళి చూస్తుండే అనమాట. చూసిన తర్వాత హాల్ చాలా పెద్ద హాల్, ఐసీఆర్ చాలా బ్యూటిఫుల్ హాల్ అండి అది. అరే ఈ హాల్లో పెడితే బాగుంటుంది ఒకసారన్నా అనుకున్నాను. చూస్తే అరే ఇన్ని బొమ్మలు ఉన్నాయి, మనకు సరిపోదు, ఎక్కడ బాగుండి వెళ్ళిపోతాయేమో, మరి హాల్ అంతా ఖాళీ అయిపోద్ది అనుకున్నాను. అందుకని అప్పుడే నేను ఫ్రేమ్స్ చేయించానండి ఫస్ట్ టైం. లక్ష్మణ్ అని ఇంటికి వచ్చి చేశాడండి, ఒక 3 days కూర్చొని చేశాడు. చేసిన తర్వాత ఎగ్జిబిషన్ అప్పుడు మొత్తం అన్నీ హాల్ అంతా పెట్టిన తర్వాత నా దగ్గర 10 పెయింటింగ్స్ మిగిలిపోయినాయండి. ప్లేస్ లేదు. అబ్బో పర్వాలేదు అనుకున్నాను అనమాట. ఎగ్జిబిషన్ కూడా చాలా మా బంధువులు, మా స్నేహితులు, మా కాలేజ్ వాళ్ళందరూ వచ్చారు, బాగా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు వీ హ్యాడ్ ఏ గుడ్ టైం. ఆ టైంలో చాలా ఆనందంగా ఉండేది. అంటే నా ఎగ్జిబిషన్స్ అన్నీ ఎక్కువ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి నిండుతాయండి. ఎందుకంటే నేను సేల్స్ చేయను కదండి, దాని మీద వీ విల్ ఎంజాయ్ బెటర్. చాలా సంతోషం సార్, చాలా ఆనందం సార్. మరి ఈరోజు మా స్టూడియోకి వచ్చి వాష్ టెక్నిక్ గురించి అన్ని విషయాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు అండి.